Hi friends, today's our topic is AIB Principles and Practice of Banking. Under that module A, అందులో యూనిట్ నెంబర్ 4. దట్ మీన్స్ ఓపెనింగ్ అకౌంట్స్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. ఇందులో మనకి ఏంటంటే ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు రెడ్ కలర్లో హైలైట్ చేయాలి. ఇది లీగల్ ఆస్పెక్ట్స్ కాబట్టి ఇది ఇంచుమించుగా లీగల్ టర్మ్స్ లో ఉంటుంది కాబట్టి మీకు ప్రతిదీ కూడా మీరు అండర్స్టాండ్ జస్టిఫై దట్ క్వశ్చన్. Okay, let us see. I will explain in detail for each and every point. Okay, let us start with that. Personal account. Personal account అనేటప్పటికీ we are all personals, individuals అంటమాట. అంటే లీగల్ పర్సన్, రియల్ పర్సన్ అని ఉంటుంది. అంటే we are all రియల్ పర్సన్స్. లీగల్ పర్సన్స్ అనేటప్పటికీ మీకు ఏమవుతుందంటే ఒక బిజినెస్ ఎంటిటీ వస్తుంది. అంటే ఏదైనా ప్రొపరేటర్షిప్ ఫార్మ్, లేదంటే పార్ట్నర్షిప్ ఫార్మ్, కంపెనీ, ట్రస్ట్, ఇవన్నీ కూడా మీకు లీగల్గా మీకు ఎస్టాబ్లిష్ అవుతాయి. ఓకే, సో వాళ్ళని ఆపరేట్ చేసేవాడు కూడా ఇండివిజువల్సే, బట్ వేర్ దోస్ పీపుల్ విల్ బి కాల్డ్ ఎస్ లీగల్ పర్సన్ అంట. సో ఇక్కడ మన పర్సనల్ అకౌంట్ అనేటప్పటికి జస్ట్ వీఆర్ ఇండివిజువల్ అనుకోండి. ఓకే, ఇందులో మనకి ఏంటంటే ఒక ఇండివిజువల్ అకౌంట్ ఓపెన్ చేసి ఆపరేట్ చేయాలి అంటే షుడ్ బి ఏ క్వాలిఫైడ్ పర్సన్. ఏ రకంగా తనకి క్వాలిఫికేషన్స్ ఉండాలంటే ఈ షుడ్ బి ఫస్ట్ మేజర్ అయి ఉండాలి. రెండో పాయింట్ మీరు చూడండి, హైలైట్ చేసి చూసుకోండి, అవే మేజర్ అయి ఉండాలి. ఏజ్ వైజ్ అంటే 18 years నిండి ఉండాలి. రెండు, సౌండ్ మైండ్ అంటే ఏంటంటే అతను మతి స్థిమితం ఉండాలి. అంటే అతను కనుక ఒకవేళ ఏదైనా తలకి గాయం తగిలి కానీ లేదంటే ఇంకేదైనా మతి స్థిమితం లేకుండా పర్సన్ ఉన్నాడు అనుకోండి, అతను హీ నాట్ ఎలిజిబుల్ ఫర్ అకౌంట్ ఓపెనింగ్ ఆర్ అకౌంట్ ఆపరేషన్స్. మూడో పర్సన్ ఎవరంటే ఇన్సాల్వెంట్ అంటే ఏంటంటే దివాళా తీసినవాడు. ఎప్పుడు ఏదైనా బిజినెస్ చేసి దివాళా తీసాడో లేదా ఇంకేమైనా చేసి దివాళా తీసాడు అనుకోండి, సో అతను ఏం చేస్తాడంటే కోర్టులో ఫైల్ చేస్తాడు. ఎందుకంటే అతనికి అప్పులు ఎక్కువైపోయింది, ఆస్తులు తక్కువ ఉన్నాయి, అతను ఇన్కమ్ కూడా జనరేట్ చేయలేని పరిస్థితి వచ్చింది. డిలే చేసే కొద్దీ కూడా ఇంకా క్రైసిస్లో పడిపోతాడు. కాబట్టి అతను కోర్టు దగ్గర అప్రోచ్ అవుతాడు. సార్ నన్ను వదిలేసాడు, నన్ను డిక్లేర్ చేసాడు సార్ దివాళా కోర్టు అని చెప్పేసి ఫైల్ చేసుకుంటాడు. కోర్టు ఏం చేస్తుందంటే మొత్తం కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. అతనికి సంబంధించిన అకౌంట్స్, ఆస్తులు, అప్పులన్నీ కూడా తీసుకుని, అంటే అఫీషియల్ రిసీవర్ కింద కోర్టు అపాయింట్ చేసిన పర్సన్ వచ్చి ఆస్తులన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎవరైతే అప్పులు ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా సెటిల్ చేసేసి కంప్లీట్గా క్లోజ్ చేసేస్తుంది మ్యాటర్ కోర్టు. ఇదంతా కూడా కోర్టు చేసే పని. సో దీన్ని ఏమంటామంటే ఈ ప్రాసెస్ అంతటినీ కూడా ఎప్పుడు చేస్తామంటే అతను కోర్టులో ఫైల్ చేసుకున్న తర్వాత ఇన్సాల్వెంట్ కింద డిక్లేర్ చేసిన తర్వాత జరిగే ప్రాసెస్ ఇది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం సెటిల్ చేసేసారు అనుకోండి. సెటిల్ చేశారంటే అందరిగా 100% రావాలని, ₹1,00,000 ఇచ్చినాడు ₹1,00,000 రావాలని గ్యారంటీ ఉండదు. ఎందుకంటే వాడు ఆస్తులు అమ్మితే 50% వచ్చినా కూడా ఆ 50% ఇచ్చేస్తారు. ఇచ్చి మొత్తానికి సెటిల్ చేసేస్తారు. ఇదంతా క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు అతన్ని ఏమంటామంటే డిశ్చార్జ్ ఇన్సాల్వెంట్ అంటే ఏం లేదండి, ఒక నేరం చేశాడు ఎవడో, చేస్తే అతను జైలు శిక్ష పడింది, 10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాడు వాడు. సో ఒక అతను అప్పటిదాకా అతను ఏంటంటే నేరస్తుడి కింద లెక్క. కానీ 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అతను నేరస్తుడు అంటే ఊరుకోం. ఎందుకంటే ఆ పనిష్మెంట్ని అతను అనుభవించాడు. సో తర్వాత మామూలు ఫ్రీ సిటిజన్ అయిపోతాడు. అలాగే ఇక్కడ కూడా. సో కొంతమంది ఉంటారు, అన్సౌండ్ మైండ్ పీపుల్ ఉంటారు. అంటే ఏంటంటే అతను ఉన్నటువంటి మెంటల్ రిటార్డెడ్ పిల్లలు, లేదంటే ఒక ఉన్నటువంటి ఎవరైనా పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయ్యి అతను మనిషితో తప్పిన, సో ఇటువంటి పరిస్థితుల్లో అతని యొక్క ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అతను బిజినెస్ మ్యాన్ కావచ్చు, మరొకటి కావచ్చు, జస్ట్ స్టాప్ చేయడానికి లేదు కదా. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ సంబడి షుడ్ ఆపరేట్ దట్ అకౌంట్స్. అటువంటి పరిస్థితులు ఏం చేస్తారంటే కోర్టు అపాయింటెడ్ గార్డియన్ అంటాం, అతను వస్తారు. వచ్చారు న్యాచురల్ గార్డియన్ ఎవరైతే వాళ్ళు చేస్తారు. సో దిస్ ఇస్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ ఆర్ ఈజ్ ఎ మేజర్ ఇన్ ద ఫామ్, మైనర్ ఇన్ ద ఫామ్, మైనర్ అయి ఉంటాయి కనుక. ఓకే, అంటే మైనర్ కానీ లేదా అన్సౌండ్ పర్సన్స్ కానీ అయి ఉంటాయి. నెక్స్ట్ జాయింట్ అకౌంట్ హోల్డర్స్కి వచ్చేస్తే, సో పర్సనల్ అకౌంట్స్ అయిపోయింది. నా ఐఎమ్ కమింగ్ టు ది జాయింట్ అకౌంట్ హోల్డర్స్. జాయింట్ అకౌంట్ హోల్డర్స్ అనేటప్పటికి జాయింట్ అంటే ఏంటి, మోర్ దాన్ 2 persons ఆర్ మోర్ దాన్ 2 ఇండివిజువల్స్ కనుక కలిసి ఒక అకౌంట్ కనుక ఓపెన్ చేసుకుని ఆపరేషన్ చేయాలనుకుంటే కనుక, ఆపరేట్ చేయాలంటే కనుక
సో దోస్ అకౌంట్స్ ఆర్ కాల్డ్ అయితే జాయింట్ అకౌంట్ అంటాం. ఆపరేట్ చేసేవాళ్ళని జాయింట్ అకౌంట్ హోల్డర్స్ అంటాం. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ జాయింట్ అకౌంట్ హోల్డర్స్లో రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మీకైనా ఓపెనింగ్ ఫామ్లోనే సరే మీరు ఎవరిద్దరు పర్సన్స్ వచ్చి అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే కనుక ఇమీడియట్గా మనం రిలేషన్షిప్ అడుగుతాం. ఎందుకంటే ఆ మెయిన్ పర్సన్స్కి రెండో పర్సన్ ఏమవుతాడు, సన్ అవుతాడా లేకపోతే వైఫ్ హస్బెండ్ అవుతాడా, ఏదో రిలేషన్షిప్ ఫాదర్ అవుతాడా అని చెప్పేసి మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రీ కండిషన్స్ ఆఫ్ జాయింట్ అకౌంట్ హోల్డర్స్. థర్డ్ వన్ అంటే జాయింట్ అకౌంట్స్ ఆర్ జనరలీ ఓపెన్ విత్, ఎవరితో ఓపెన్ చేస్తాము, మన ఇష్టారాజ్యం కదా, ఎవరితో, అమెరికా వాడితోటి లేకపోతే జర్మనీ వాడితో మనం ఓపెన్ చేయడానికి లేదు. ఇట్ ఈస్ ఆల్ పీపుల్ షుడ్ బి రెసిడెంట్స్ ఇన్ ఇండియా. రెసిడెంట్ అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇండియన్ సిటిజన్షిప్ ఉండి ఇక్కడ ఉన్నవాళ్ళు, లోకల్ పర్సన్స్ అయితే మాత్రమే వాళ్ళు జాయింట్ అకౌంట్స్కి అర్హత ఉంటారు. ఇకపోతే మన వాళ్ళలోనూ కొంతమంది బయటకు వెళ్తారు అబ్రాడ్, వాళ్ళని ఏమంటామంటే ఎన్ఆర్ఐస్ అంటారు. సో ఎన్ఆర్ఐస్కి వచ్చేటప్పటికి మరి పర్మిట్ చేయొచ్చా అంటే ఎస్, వీ కెన్ పర్మిట్ దట్ ఎన్ఆర్ఐ పర్సన్స్ ఆల్సో విత్ దట్ జాయింట్ అకౌంట్ హోల్డర్స్ కింద చేయొచ్చు. కానీ ఇక్కడ ఎన్ఆర్ఐస్తో పాటు మనం ఇంకొకళ్ళు ఎవరినా కనుక మన జాయింట్ అకౌంట్ హోల్డర్స్ కింద కనుక యాడ్ చేయదలుచుకుంటే హీ షుడ్ బి ఏ క్లోజ్ రిలేటివ్ అయి ఉండాలి ఆ ఎన్ఆర్ఐ. అది ఇంపార్టెంట్. ఓకే, ఇదివరకు ప్రీవియస్గా అది లేదండి. ప్రీవియస్గా ఏంటంటే ఎన్ఆర్ఎస్కి మన లోకల్ పీపుల్కి అటాచ్మెంట్ లేదు. ఇప్పుడు ఏం చేశారు, దే ఆర్ పర్మిటెడ్ దట్ లోకల్ పీపుల్ టు బి ఏ జాయింట్ అకౌంట్ హోల్డర్ టు దట్ ఎన్ఆర్ఐ, బట్ హీ షుడ్ బి ఏ క్లోజ్ రిలేటివ్ అయి ఉండాలి. నెక్స్ట్ అకౌంట్ ఓపెనింగ్ ఫార్మ్ షుడ్ బి సైన్ బై ఆల్ ది అకౌంట్ హోల్డర్స్. మామూలే ఎంతమంది అకౌంట్ జాయింట్ హోల్డర్స్ ఉంటారో అంతమంది కూడా అకౌంట్ ఓపెనింగ్ ఫార్మ్ మీద సంతకం పెట్టాల్సిందే. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ అకౌంట్స్ ఆఫ్ ఇల్లిటరేట్ పర్సన్స్. ఇల్లిటరేట్ పర్సన్స్ అంటే ఏంటి, చదవటం కానీ రాయటం కానీ తెలియని వాళ్ళు మాట అండి. సో అటువంటి వాళ్ళకి ఏం చేయాలి, చాలా ప్రీ కండిషన్ ఏంటంటే మనం ఏం చేసినా కూడా దట్ షుడ్ బి క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. మనం ఒకవేళ అకౌంట్ ఓపెన్ చేస్తానంటే అకౌంట్ ఓపెనింగ్లో ఆ ఫామ్లో ఉన్న కండిషన్స్ అన్ని కూడా వాళ్ళకి చెప్పాలి. లోన్ ఇస్తాం అనుకోండి, లోన్ కూడా అర్హత ఉంటుంది వాళ్ళకి, కానీ లోన్లో ఉండే కండిషన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. సో దీనికి ఏం చేస్తాం, కామన్గా రేపొద్దు నాకు చెప్పలేదు అనే అవకాశం ఉంటుంది కోర్టులో. కాబట్టి మనం ఒక విట్నెస్ అనేది తీసుకుంటాం అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ రిలేటెడ్ పర్సన్స్ పీపుల్ విషయంలో. ఓకే, అండ్ ఇకపోతే వాళ్ళు ఏంటి, ఇల్లిటరేట్ పీపుల్ అని తెలియదు అంటారు కాబట్టి వాళ్ళకి ఏం చదవడం రాయటం ఏం ఉండదు. ఒక వాళ్ళ వేలిముద్ర మాత్రమే వేస్తారు. ఇల్లిటరేట్ అంటే దే కుడ్ నాట్ ఏబుల్ టు సైన్. ఓకే, సో న్యాచురల్లీ వేలిముద్ర వేసేటప్పటికి వేలిముద్ర ఎవరిదని ఎలా తెలుస్తుంది మనకి. కాబట్టి ఫిజికల్గా దే హ్యావ్ టు కమ్ టు ద బ్యాంక్, రావాలి. అలాగే బ్యాంక్ అఫీషియల్ ప్రెజెన్స్లోనే వేలిముద్ర వేయాలి. ఇంట్లో వేసుకుని వస్తే కనుక మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే అది ఆయనదో కాదో అనేది మనకి అసర్టైన్ చేయాలంటే బిఫోర్ అస్ ఓన్లీ హీ షుడ్ పుట్ దట్ థంబ్. లేకపోతే మనం తీసుకునేటప్పుడు ఎల్టీఏ అంటాం, దట్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అనేది మనం ఇంప్రెషన్ మాత్రమే తీసుకుంటాం. ఓకే, లేకపోతే చెక్ బుక్ ఇవ్వచ్చా అంటే చెక్ బుక్ ఇవ్వాల్సిన అవసరం లేదు, చెక్ బుక్ ఇవ్వకూడదు కూడా. ఎందుకు ఇవ్వకూడదు అంటే చెక్ బుక్ అనేది ఏంటి, జనరల్గా థర్డ్ పర్సన్ డీల్ చేసే ఇన్స్ట్రుమెంట్. సో ఇప్పుడు వేలిముద్ర వేసేటప్పుడు ఇతను వేలిముద్ర మాత్రమే వేయగలిగిన సంతకం పెట్టలేడు కదా. అటువంటిప్పుడు ఈ వేలిముద్ర ఇంకొకటి ఎవడైనా వేసేయచ్చు కదా. హౌ టు ఐడెంటిఫై ఇట్, మనం ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఏం కాదు కదా ఆ వేలిముద్ర చూసి పలానా వాడదని చెప్పి టాలీ చేసుకోవడానికి. ఓకే, కాబట్టి వీ వోంట్ ఇష్యూ ఎనీ చెక్ బుక్ టు దట్ రిలేటెడ్ పర్సన్స్. ఓకే, అదొక ప్రీ కండిషన్. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది 2 తీసుకుంటాం. ఒకటి ఎప్పుడు కూడా ఓపెనింగ్ ఫామ్తో ఉంటుంది, రెండోది పాస్బుక్తో పాటు కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే అతను పాస్బుక్ అనేది కంపల్సరీగా తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎవడో వచ్చి నేనే రమణరావు ఉన్నాడు అనుకోండి, అతను రమణరావు కాదు అనేది మనం జనరల్గా సిగ్నేచర్ని బట్టి ఐడెంటిఫై తెలుగుతుంది తప్పితే థంబ్ ఇంప్రెషన్ బట్టి మనం చేయలేం కదా. కాబట్టి థంబ్ ఇంప్రెషన్ ఉన్న వాళ్ళు ఇల్లిటరేట్ పీపుల్స్ చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే దే హ్యావ్ టు బ్రింగ్ their passbook to that banking transaction in the bank. Next, if illiterate depositor intends to allow illiterate person, ఒకవేళ కనుక ఇల్లిటరేట్ పర్సన్ చదువురాని వాళ్ళు కనుక లిటరేట్ పర్సన్ కనుక జాయిన్ చేసుకోవాలనుకుంటే అకౌంట్ హోల్డర్ కింద, ఓకే, సో ఏం చేయొచ్చు అంటే వాడు ఏమైనా మోసం చేసే అవకాశం ఉంటుంది కదా. దానివల్ల నష్టపోయేది బ్యాంకే కదా. ఎందుకంటే వాడు ఏం చెప్తాడో వీడికి తెలియదు. ఈ లిటరేట్ పర్సన్ అనేటప్పటికి చదువు వచ్చినాడు మోసం చేయొచ్చు, వాడినే మోసం చేయొచ్చు. అలాగే బ్యాంకును కూడా మధ్యలో కార్నర్ చేయి. అందుగురించి మనం ఏం చేస్తామంటే
ప్రాపర్ ఆథరైజేషన్ కమ్ ఇండిమినిటీ లెటర్ అనేది ఆ ఇల్లిటరేట్ పర్సన్ నుంచి తీసుకుంటాం. అంటే రేపొద్దున కనుక ఈ ప్రాసెస్లో బ్యాంకుకి ఏమైనా నష్టం జరిగితే కనుక దానికి నేనే బాధ్యుడిని అని చెప్పేసి కాంపన్సేట్ చేస్తానని చెప్పేసి మనం డిక్లరేషన్ కింద తీసుకున్నాం లెటర్ మాట్లాడు ఆథరైజేషన్. ఎందుకంటే అతను తెచ్చుకుంటున్నాడు, ఇల్లిటరేట్ పర్సన్ తెచ్చుకుని పెట్టుకుంటున్నాడు. సో అతను వల్ల ఇతను మోసపోయే అవకాశాలు ఉంటాయి కదా. ఓకే, దట్ టు ఇన్ ద కేస్ ఆఫ్ జాయింట్ ఆపరేషన్స్. ఓకే, నెక్స్ట్ లేకపోతే నో లిటరేట్ పర్సన్స్ అకౌంట్ షుడ్ బి ఓపెన్ ఇన్ ద నేమ్. అలాగే ఇల్లిటరేట్ పర్సన్స్ అకౌంట్స్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఒకవేళ ఇద్దరు కనుక ఓపెన్ చేయాలనుకుంటే, ఆపరేట్ చేయాలనుకుంటే కనుక కంపల్సరీగా ఇద్దరు రావాల్సి. ఐదర్ ఆర్ సర్వైవర్ అనేది క్వశ్చన్ అలో చేయి. మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎవరైనా రావచ్చు అనేది మాత్రం ఇక్కడ మనం అలో చేయి. కంపల్సరీగా వాళ్ళు జాయింట్గా రావాల్సి వచ్చి ఆపరేట్ చేస్తుంది. అలాగే ఒకడు లిటరేట్ పర్సన్ ఇంకొకటి ఇల్లిటరేట్ పర్సన్ తో ఆపరేట్ చేయాలన్నా కూడా అదే ప్రాసెస్. అందుగురించి మనం ఏం చేస్తామంటే ఆథరైజేషన్ ఇండియమినిటీ లెటర్ తీసుకోవడం ఉద్దేశం ఏంటంటే ముందుగానే ప్రీ కండిషన్గా రేపొద్దున ఏమైనా నష్టం కలిగితే తెలియదు కనుక ఆ యాక్షన్ వల్ల మనకి కాంపన్సేషన్ చేసేలాగా తీసుకుంటాం. నెక్స్ట్ ఇఫ్ యూఆర్ కమింగ్ టు ద బ్లైండ్ పీపుల్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అకౌంట్ ఓపెన్ చేయొచ్చా లేదంటే నో. నవేడేస్ బ్లైండ్ పీపుల్ ఆల్సో దే ఆర్ ఇన్ ద సివిల్ సర్వీసెస్ మనం చూస్తున్నాం. ఎందుకంటే దే ఆర్ పొజిషనింగ్ ఇన్ దర్ హయ్యర్ లెవెల్స్ ఆల్సో. ఓకే, సో అక్కడ ఏమవుతుందంటే మనకు దేని ఎక్సెప్షన్ ఏం లేదు, వాళ్ళకి నో బార్, లీగల్ బార్, వాళ్ళకి చట్టరీత్యంగా ఏమైనా అభ్యంతరాలు ఏమి లేవు మనకి. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వాళ్ళు కన్సిస్టెన్సీ అంటాం. దేర్ మే నాట్ బి ఎనీ కన్సిస్టెన్సీ. అంటే ఉండదు. కన్సిస్టెన్సీ ఏంటంటే సపోజ్ బ్లైండ్ పర్సన్ ఒక సంతకం పెడతాడు. ఓకే, మళ్ళీ రెండోసారి సంతకం మళ్ళీ ఇంకో 4 రోజులు పోయిన తర్వాత వచ్చినప్పుడు సంతకం అనేది ఇంతకుముందు ఏదైతే సంతకం పెట్టాడో అలాగే పెట్టాలని ఏం లేదు, కొంచెం వేరే అయిపోతుంది. ఎందుకంటే మనం చూస్తాం కాబట్టి మన సిగ్నేచర్ మనకు తెలుస్తుంది కాబట్టి బ్రెయిన్లో ఫిక్స్ అవుతుంది కాబట్టి, సో అదే సిగ్నేచర్ మనం రెండోసారి మనం పెడతాం, మూడోసారి పెడతాం, ఎక్కడ చేంజ్ ఏం లేకుండా. కానీ బ్లైండ్ పీపుల్కి అలా కాదు కదా, చూపు లేదు కాబట్టి వాళ్ళు ఏదో పెడతారు, అది మళ్ళీ సేమ్ అలాగే పెడతారనేది వీ కెనాట్ ఎక్స్పెక్ట్. అంటే ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది వాళ్ళకి. సో అదొక్కటే మెయిన్ ప్రాబ్లం మనకి. ఓకే, అందు గురించి మనం ఏం చేస్తామంటే కంపల్సరీగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అగైన్ ఒకటి ఓపెనింగ్ ఫామ్ తోటి ఇంకోటి పాస్బుక్తో పాటు ఉంచుకుంటూ మనం ఏం చేస్తామంటే జనరల్గా తంప కూడా తీసుకుంటాం. మనకు అంత డౌట్ ఉంది అనుకున్నప్పుడు మనం గొడవ లేకుండా ఉండేది ఏంటంటే ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి తంబ్ ఇంప్రెషన్ కూడా మనం తీసుకుంటాం. కన్సిస్టెన్సీ ఉంటే గొడవలేదు. సేమ్ సిగ్నేచర్ పెట్టగలుగుతున్నాడు అనుకోండి, ఓకే లీవ్ ఇట్, అతను మనమే ఇబ్బంది పెట్టకూడదు. అలా కాకుండా అతను పెట్టే సిగ్నేచర్ అన్ని వేరీ అయిపోతున్నాయి అనుకోండి, మన సిగ్నేచర్ తోటి స్పెషల్ సిగ్నేచర్ టాలీ అవ్వదు. సో అందు గురించి అటువంటి సిచ్యువేషన్ వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే సేఫ్ సైడ్గా మనం తంబ్ ఇంప్రెషన్ కూడా మనం తీసుకుంటాం. అది ఒకటే మనకి సేఫ్ గార్డ్ చేసేది. బట్ వీ కెనాట్ స్టాప్ హిమ్ అండ్ వీ కెన్ ట్రబుల్ ద పర్సన్. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే బ్రాంచ్ మేనేజర్ మీద సాటిస్ఫై అదే చెప్తున్నాడు అనమాట. ఓకే, హీ హిమ్సెల్ఫ్ అండ్ నెక్స్ట్ కైండ్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ వెన్ ఎవర్ ది ఇన్కన్సిస్టెన్సీ ఇది కూడా అయిపోయింది. ఓకే, ఎంట్రీస్ అండ్ బ్యాలెన్స్ మస్ట్ బి అప్డేట్. ఇకపోతే అతనికి ఏమన్నా మనం బ్యాలెన్స్ గురించి చెప్పాలన్నా ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు థర్డ్ పర్సన్ లేకుండా మనం చెప్పాలి. ఎందుకంటే పాపం తను ఎదుర్కొండే ఎవరు ఉన్నారు అనేది మనకు తెలియదు కదా. అలాగే వేరేవాడు కూడా వింటాడు, ఇతను మోసం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అతను బ్యాలెన్స్ ఎంక్వైరీస్ గురించి కానీ బ్యాలెన్స్ ట్రాన్సాక్షన్స్ గురించి ఏమైనా చెప్పదలుచుకుంటే థర్డ్ పర్సన్స్ దూరంగా ఉండేలాగా చూసుకుని వెళ్ళిపోమని చెప్పడానికి లేదు, దూరంగా ఉండేలా చూసుకుని మనం జాగ్రత్త తీసుకుని మనం చెప్తాం. నెక్స్ట్ అకౌంట్స్ ఆఫ్ ద మైనర్స్కి వస్తే, సో బ్లైండ్ పర్సన్స్ అయిపోయింది. వీఆర్ కమింగ్ టు దట్. లేకపోతే బ్లైండ్ పర్సన్స్ కింద ఒక పాయింట్ లేదండి, చెక్ బుక్ ఇవ్వచ్చా అంటే ఎస్ ఇవ్వచ్చు అండి. ఎందుకంటే నో అబ్జెక్షన్, నో లీగల్ బార్ అని చెప్తున్నాడు కదా. కానీ వేరే వాళ్ళు థర్డ్ పర్సన్స్ మోసం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తను తెలియదు కదా, కళ్ళు చూడలేడు కాబట్టి. అందుగురించి ఇక్కడ ఏం చేస్తారంటే కొన్ని బ్యాంక్స్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మన సేఫ్ సైడ్ చేసుకోవడం కోసం. అదేంటంటే అతని పర్సనల్ మ్యాటర్స్, పర్సనల్ థింగ్స్ గురించి మాత్రం ఓపెన్ చేయొచ్చు. బట్ బిజినెస్ యాక్టివిటీస్ అనేటప్పటికీ వీ హ్యావ్ టు టేక్ కేర్. ఓకే, బికాస్ సిన్స్ ఈజ్ ఏ బ్లైండ్ పర్సన్. పర్సనల్ అండ్ యూటిలిటీ సర్వీసెస్ అంటే ఏంటంటే అతను ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, లేకపోతే మున్సిపల్ ట్యాక్స్ పే చేయాలి, అది అలా చేయాలని చెక్ ఇష్యూ చేయొచ్చు.
ఇది తనకు సంబంధించినవి కాబట్టి, థర్డ్ పర్సన్తో కనెక్షన్ లేదు కాబట్టి. సో ఇన్ దట్ కేస్ దెర్ ఇస్ నో అబ్జెక్షన్ ఫర్ ఇష్యూయింగ్ ఆఫ్ ఎ చెక్ బుక్ ఫర్ దట్ పర్పస్. ఓకే, నెక్స్ట్ అకౌంట్స్ ఆఫ్ మైనర్స్కి వస్తే, ఫస్ట్ ఏంటంటే ఈజ్ బిలో 18 years ఈజ్ కాల్డ్ ద మైనర్. లేకపోతే ఆ మైనర్స్ విషయంలో ఏంటంటే ఒక సెక్షన్ ఒకటి ఉంది, సెక్షన్ 26 ఆఫ్ ఎన్ఐ యాక్ట్. ఓకే, ఇక్కడ చూడండి, సెక్షన్ 26 ఆఫ్ ఎన్ఐ యాక్ట్. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే మైనర్ అనేవాడు ఒక చెక్ ఆపరేట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, అంటే చెక్ ఆపరేట్ చేయొచ్చు, డ్రా చేయొచ్చు, ఎండార్స్ చేయొచ్చు, డెలివరీ చేయొచ్చు, నెగోషియేట్ చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు. ఓకే, అది ఆయనకి కల్పించిన చట్టబద్ధమైన అవకాశం. కానీ దానివల్ల కనుక ఏమన్నా కనుక బ్యాంక్ కనుక లాస్ అయితే మాత్రం బ్యాంక్ ఆర్ ఎనీ పర్సన్ దే కెనాట్ రికవర్ ఫ్రమ్ ద మైనర్. సో కాబట్టి చెక్ ఇస్తే ఇవ్వండి, ఇవ్వదలుచుకుంటే, కానీ దానివల్ల కనుక నష్టం వస్తే మాత్రం వీ కెనాట్ బైండ్ మైనర్కి మనం బైండ్ చేసే అవకాశం లేదు అని చెప్పు. సో అటువంటిప్పుడు ఎవరు తీసుకుంటాడు రిస్క్? ఎందుకు తీసుకుంటాం? నో వన్ విల్ టేక్ దట్ రిస్క్. బట్ చట్టం అయితే మాత్రం, ప్రొవిజన్ అయితే మాత్రం ఇచ్చింది. నెక్స్ట్ అందు గురించి ఇంకోటి ఏంటంటే మైనర్స్ అకౌంట్ కెనాట్ బి ఓవర్ డ్రాన్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్ డ్రాఫ్ట్ అంటే, ఓవర్ డ్రాన్ అంటే ఏంటంటే తనకున్న బ్యాలెన్స్ కన్నా దాటి డెబిట్ బ్యాలెన్స్ అనేది ఉండకుండా చూసుకోవాలి. ఎందుకు ఓవర్ డ్రాన్ అంటే ఉన్న బ్యాలెన్స్ కన్నా ఎక్స్ట్రా డ్రా చేశాడు అనుకోండి. సో ఇప్పుడు సపోజ్ 5,000 ఉంది, పొరపాటున బ్యాంక్ కూడా 10,000 పే చేశాడు అంటే ఏంటి, 5,000 డెట్ కింద ఉండిపోయింది కదా, ఇప్పుడు రికవరీ చేయాల్సింది ఉండిపోయింది కదా మైనర్ దగ్గర నుంచి. కాబట్టి నువ్వు పొరపాటున గ్రాపాటి ఏదైతే నువ్వు ఎక్సెస్ డ్రా చేసావు కాబట్టి అది నాకు ఇవ్వాల్సిందని చెప్పేసి నార్మల్ పర్సన్ అయితే అడుగుతాం. బట్ మైనర్ విషయంలో మాత్రం వీ కెనాట్ ఆస్క్ దట్ అమౌంట్, బికాస్ సిన్స్ హీ ఈజ్ ఎ మైనర్, సో హీ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు reimburse that amount, because act is giving that leverage to that minor. లేకపోతే మైనర్స్కి వాళ్ళకి ఒకవేళ కనుక ఎటైన్ మేజర్ అయ్యాడు అనుకోండి, అంటే మైనర్ ఇచ్చేటప్పటికి ఏమవుతుంది మనకి, అతని తరపున గార్డియన్ అనేది ఆపరేట్ చేస్తాడు. ఓకే, సిన్స్ ఈజ్ బిలో 18 years కాబట్టి. సో అతను మేజర్ అయ్యాడు అనుకోండి, ఈ అబ్బాయి మేజర్ అయ్యాడు అనుకోండి, ఇమీడియట్గా మనం ఈ గార్డియన్ని మనం డిస్కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే ఈ మైనర్ యొక్క సిగ్నేచర్ అప్పటిదాకా మైనర్ తరఫున గార్డియన్ సంతకం పెడతాడు, అన్ని తన ఆపరేట్ చేస్తాడు. ఎందుకంటే తనకి కాంపిటెంట్ పర్సన్ కాదు కదా, మైనర్ అని ఎవరు సంతకం పెట్టినా కూడా కాంపిటెంట్ పర్సన్ కాదు, అకౌంట్ ఓపెన్ చేసడం కాంపిటెంట్ పర్సన్ కాదు కాబట్టి. సో ఎప్పుడైతే మేజర్ అయ్యాడో ఆటోమేటిక్గా తన దగ్గర సంతకం తీసుకుని మైనర్ దగ్గర ఓకే స్పెసిఫిక్ సిగ్నేచరు మీకు మైనర్ని గార్డియన్ని తప్పిస్తాం. లేకపోతే నెక్స్ట్ బ్యాంక్స్ ఆర్ ఫ్రీ టు ఫిక్స్ ద మినిమం ఏజ్. లేకపోతే బ్యాంక్స్ అనేది ఫ్రీ టు ఫిక్స్ ద మినిమం ఏజ్ అంటే మైనర్ని ఆపరేషన్లో తీసుకోవాలా లేదా సేవింగ్స్ బ్యాంక్ అనేది ఇట్ ఈజ్ బ్యాంక్స్కి ఫ్రీడమ్ ఇచ్చేశారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయంటే అబౌట్ 10 years పర్సన్కి బ్యాంక్స్ కెన్ కాదు, దే హ్యావ్ టు ఓపెన్ దట్ అకౌంట్స్. బికాజ్ నవేడేస్ ఏంటంటే వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ పెరిగిపోయినాయి, అడ్వాన్స్డ్గా ఉన్నారు పిల్లలంతా కూడాను. సో అక్కడ మైనర్ని చట్ట ప్రకారం ఇస్తే అవ్వచ్చు 18 years. ఈవెన్ at the age of 14, 11, 12 years also they are very matured. So in that case why won't extend this facility to that minors? Because of this act అనేది వచ్చి అక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లియర్ గైడెన్స్ ఇచ్చింది. అబౌట్ 10 years పర్సన్స్కి మీరు అకౌంట్ ఓపెన్ చేయండి, బట్ యూ హ్యావ్ టు టేక్ కేర్, బీ కాషియస్ ఆఫ్ ఇన్ ఆపరేషన్స్ ఆఫ్ దట్ మైనర్ అకౌంట్స్ అని మాత్రం చెప్పి. ఓకే, బ్యాలెన్స్ ఇన్ సచ్ అకౌంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం కావాలి. అందు గురించే మీకు సబ్జెక్ట్ టు మ్యాక్సిమం లిమిట్స్ బ్యాలెన్సెస్ చూసుకోండి. అంత లక్షలు అందులో అకౌంట్లు ఓపెన్ చేసి 12 ఏళ్ల కుర్రాళ్ళకి మీరు ఆపరేట్ చేస్తారనుకోండి, రేపొద్దున నష్టం అని వచ్చిందంటే రికవర్ చేయడం కష్టం. కాబట్టి అకార్డింగ్లీ అంటే ఏంటంటే మీరు ఏదైతే మీరు మినిమం ఏజ్ ఫిక్స్ చేసుకుంటున్నారో ఓకే మైనర్కి, దానికి లిమిట్స్ కూడా మీరే ప్రపోర్షనేట్గా జాగ్రత్తలు తీసుకుని మీరు ఫిక్స్ చేసుకోండి అని చెప్పడం. ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద మైనర్, ఒకవేళ కనుక మైనర్ కనుక చనిపోతే ఏంటి, మైనర్ తరఫున గార్డియన్ ఉంటాడు కదా, ఇమీడియట్గా ఏం చేసేది, గార్డియన్ అకౌంట్ క్లోజ్ చేసేస్తాడు. ఈ హ్యాస్ టు క్లోజ్ ద అకౌంట్ బికాజ్ నో, ఇందులో స్టాప్ అయిపోయింది. మైనర్ కోసం ఆ గార్డియన్ ఉన్నాడు వెనకాల సపోర్టింగ్, ఇక మైనర్ చనిపోయినప్పుడు ఇంకేమవుతుంది, అది అకౌంట్ స్టాప్ అయిపోయినట్టే. సో ఆటోమేటిక్గా దట్ అకౌంట్ షుడ్ బి క్లోజ్. ఆన్ అటెండింగ్ ఆఫ్ ద మెజారిటీ
ఫ్రెష్ ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఇకపోతే చెప్పాను కదండి, మైనర్ కనుక మేజర్ అయితే కనుక ఏం జరుగుతుంది అంటే కనుక ఇమీడియట్గా గార్డియన్ తప్పిస్తాము. తప్పించి అతనే ఫ్రెష్ సిగ్నేచర్ ఆఫ్ దట్ మేజర్ ఎవడైతే అయ్యాడో అతని సిగ్నేచర్ తీసుకుంటాం. అతని పేరులో ఆ అకౌంట్ కంటిన్యూ చేస్తాం. ఓకే. అండ్ ఇఫ్ ద గార్డియన్ డైస్, ఇప్పుడు ఏంటంటే గార్డియన్ చనిపోయాడు, సంరక్షకుడు చచ్చిపోయాడు. ఓకే. అప్పుడు ఏం చేస్తాం అది అంటే సింపుల్గా ఆ అకౌంట్ అలాగే హోల్డ్ చేస్తాం. హోల్డ్ చేసి బ్యాలెన్స్ అనేది ఎప్పుడైతే మేజర్ అవుతాడో మేజర్ అయ్యేంత వరకు ఉండి ఆ మేజర్ అయిన తర్వాత అప్పుడు మేజర్ ఇది ఏం చేస్తాడంటే కోర్టు తీసుకుంటుంది. దీని యొక్క రెస్పాన్సిబిలిటీ కోర్టు తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే గార్డియన్స్ అంటే ఫాదర్ మదర్ ఎవరో ఉంటారు, పిల్లడి పేరున 10 లక్షలు ఎంతో చేశారు, అదే యాక్సిడెంట్లో మదర్ ఫాదర్ చనిపోయారు. ఏం చేస్తుంది ఇంకా ఈ ఆటోమేటిక్గా మీకు కోర్టుకి వెళ్తుంది కాబట్టి కోర్టు ఏం చేస్తుందంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఫండ్స్ విచ్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద మైనర్ అంటిల్ హీ అటైన్స్ దట్ మేజర్ అయ్యేంత వరకు తీసుకుని అప్పుడు ఆ అబ్బాయికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇవన్నీ కూడా మీకు చాలా చాలా కేర్ఫుల్గా చదువుకోవాలండి. నెక్స్ట్ అకౌంట్స్ ఆఫ్ దట్ అదర్ కస్టమర్స్ వస్తే అదర్ కస్టమర్స్ అంటే హెచ్యుఎఫ్ అంటాం, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ మాట. ఈ సిస్టంలో ఉన్నది ఏంటంటే జనరల్గా ప్రాపర్టీ అనేది డివైడ్ అవ్వదు. ఆ ఫ్యామిలీ ప్రాపర్టీ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అలాగే ఉంటుంది. ఓకే. అందులో ఎవరికి కూడా షేర్ అనేది విడిపోవాలి. ఓకే. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది జరుగుతుంది ఈ సిస్టంలో హెచ్యుఎఫ్ సిస్టంలో ఏమవుతుందంటే మీకు ఎవరైతే పెద్ద ఏజ్ ఏజ్ వైజ్గా ఓకే అతన్ని కర్త అంటే మేల్ ఎల్డర్స్ పర్సన్, అతన్ని మనం కర్త అంటాం. ఓకే. మెయిన్ పర్సన్, అతనికి అథారిటీ ఉంటుంది. అథారిటీ ఉంటుందంటే ఏంటంటే ఈ ఆస్తిని అమ్మేసుకుని చేసేసుకుని తన ఇష్టారాజ్యం చేయడం గురించి కాదండి. ఇప్పుడు మైనర్ తరపున గార్డియన్ ఎంత కేర్ తీసుకుని మైనర్ వెల్ఫేర్ కోసం తన సంరక్షకుడుగా ఉంటూ చేస్తాడో, ప్రొటెక్ట్ చేసుకుంటాడో, అదే ప్రకారం ఈ ప్రాపర్టీలో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా లీడర్లా ఉంటూ ఈ మెంబర్ యొక్క ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని తను ఏదైనా చేయాలి. ఓ బిజినెస్ చేసినా ఏదైనా ఆ రకమైన అథారిటీ ఉంటుంది తప్పితే విచ్చలవిడితనం అనేది ఇక్కడ కర్తకే ఉండదండి. ఓకే. అది. లేకపోతే మిగతా వాళ్ళందరూ ఏమవుతారంటే మిగతా వాళ్ళందరినీ కో పర్సన్స్ అంటాం. కో పర్సన్స్ అంటే ఏంటంటే దట్ మీన్స్ ఇదివరకు మిగతా రిమైనింగ్ మేల్ మెంబర్స్ అందరినీ కో పర్సన్స్ అనేవాళ్ళం. బట్ 2005 అమెండ్మెంట్ యాక్ట్‌లో ఫిమేల్ మెంబర్స్ అంటే డాటర్స్ కూడా మీకు కో పర్సన్స్ కింద తీసుకోవాలని చెప్పేసి ఇచ్చారన్నమాట. లేకపోతే నెక్స్ట్ ఇందులో నాలుగో పాయింట్ ఏంటంటే ఏదైనా సరే ఒక అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఈ కర్తతో పాటు, కర్త అంటే మెయిన్ పర్సన్, అతనికి ఎలాగా ఉంటుంది అకౌంట్ ఓపెన్ చేయాలంటే వీళ్ళందరి తరపున నేను చూస్తున్నాను, సంరక్షణ ఉంటున్నాను అని చెప్పేసి తను ఓపెన్ చేస్తాడు. కానీ అడల్ట్ మెంబర్స్ ఆల్సో హ్యావ్ టు సైన్. ఓకే. అలాంగ్ విత్ దట్ కర్త ఇన్ ఆపరేషన్స్ ఆఫ్ దట్ ఓపెనింగ్ ఆఫ్ అకౌంట్. నెక్స్ట్ ఇకపోతే కో పర్సన్స్ లయబిలిటీకి వస్తే, ఎందుకంటే మేనేజ్ చేసిందంతా కర్త. రేపొద్దున ఆ కర్త వల్ల మేనేజ్ చేసిన వల్ల ఏదైనా నష్టం కలిగింది అనుకోండి, మరి మా బాధ్యత ఎంతవరకు అని చెప్పేసి మిగతా మెంబర్స్ అందరూ ఉంటారు కదా, అందరూ కంబైన్డ్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఉండే లయబిలిటీ అనేది ఓన్లీ లిమిటెడ్ లయబిలిటీ. లిమిటెడ్ లయబిలిటీ అంటే వాళ్ళ యొక్క షేర్ ఎంత అయితే అంతవరకు మాత్రమే లయబుల్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఇక్కడ దేర్ ఈజ్ నో పర్సనల్ లయబిలిటీ. అంటే సపోజ్ ఒక 15 మంది కో పర్సన్స్ ఉన్నారు. ఓకే. కర్త అన్న అందులో ఒక అతను లీడ్ చేసి బిజినెస్ చేస్తారు. ఆ కర్త చేసే బిజినెస్ వల్ల ఏముందంటే ఉన్నట్టుండి లాస్ వచ్చేస్తుంది. ఒక 50 కోట్లు లాస్ వచ్చింది. సో లాస్ వచ్చినప్పుడు 50 కోట్లు లాస్ వచ్చిందనుకోండి. వచ్చినప్పుడు ఈ షేర్‌లో ఈ 15 మందిలో ఒకడి యొక్క షేరు 50 కోట్లు అనుకుందాం. ఆ ప్రాపర్టీ షేర్. మిగతా వాళ్ళందరికి 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు అలా ఉందనుకుందాం. ఇది ఈక్వల్‌గా ఉండాలని ఏం లేదండి. ప్రాపర్టీ షేర్ అనేది ఈక్వల్‌గా ఉండాలని లేదు. ఓకే. సో అలా ఉన్నప్పుడు కానీ జాయింట్‌లో ఉంటది అంతే వాళ్ళకి. దాని మీద రైట్ మాత్రం ఉంటుంది అంతే. ఈ ప్రపోర్షనేట్‌గా ఎంతెంత పర్సెంటేజ్ అనేది. ఓకే. ఇప్పుడు ఈ ఈ 50 కోట్లు లాస్ వచ్చిందనుకోండి. లాస్ వచ్చినప్పుడు వీళ్ళ యొక్క లయబిలిటీ షేర్ ఎంత ఉంటది అంటే బ్యాంక్‌కే వాళ్ళు కట్టాల్సొచ్చింది. సో ఎంత ఉంటది అనుకున్నప్పుడు ఓకే. వీళ్ళ యొక్క షేర్ ప్రపోర్షనేట్‌గా వీళ్ళ యొక్క ప్రాపర్టీ యొక్క హోల్డింగ్ ప్రపోర్షనేట్‌గా మాత్రమే ఉంటది. ఓకే. అది సపోజ్ ఇతనికి 50% ఓ 40% అనుకోండి. ఒక పెద్ద అతనికి 50 కోట్లు ఉన్న అతను 40% అనుకోండి. సో 40% లయబిలిటీ మాత్రమే తనకి అటాచ్ అవుతుంది.
ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, అంతేగాని మిగతా వాళ్ళ దగ్గర ప్రాపర్టీ లేదు కాబట్టి ఇతని యొక్క టోటల్ ప్రాపర్టీ అంతా కూడా ఇచ్చేయచ్చు అనే దానికి మాత్రం లేదు. సో దీన్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ లిమిటెడ్ లయబిలిటీ అంటామాట. అంటే షేర్ ప్రపోర్షనేట్గా. ఇది ఎక్కడ వస్తుంది? మీ కంపెనీస్లో కూడా వస్తుంది. కంపెనీలో మెంబర్స్ కూడా ఇదే ప్రకారంగా లయబిలిటీ అనేది లిమిటెడ్ లయబిలిటీ. వాళ్ళ షేర్ ఎంత ఉంటే అంతవరకు మాత్రమే లయబిలిటీ. మిగతా వాడు ఉన్న లయబిలిటీ, మిగతా లయబిలిటీ తన మీద వేసుకోవడానికి లేదు మాట. అదొక పార్ట్నర్షిప్లో మాత్రం వస్తుంది. ఇది లయబిలిటీ అనేది అన్లిమిటెడ్ అనేది అక్కడ వస్తుంది. ఓకే, ఇవన్నీ కొంచెం చాలా కాంప్లికేటెడ్, జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో హియర్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి వచ్చేటప్పటికి అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం డాటర్స్ లేదా మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, అది కూడా ఇంపార్టెంట్. మ్యారేజ్ అయినా అన్మ్యారీడ్, మ్యారీడ్ కాకపోయినా కూడా దే ఆర్ రికగ్నైజ్డ్ అయితే కో-పర్సన్స్. ఎర్లియర్ ఇట్ వాజ్ ఓన్లీ మేల్ అడల్ట్ మేల్స్ మాత్రమే కో-పర్సన్స్ ఉండేవారు. లేకపోతే ఇందులో మైనర్స్ కూడా ఉంటారు కదా. సో మైనర్స్కి గార్డియన్స్ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు కో-పర్సన్స్ కింద కంటిన్యూ అవుతూ ఉంటారు. లేకపోతే ఇందులో లయబిలిటీకి వచ్చేటప్పటికి మీకు పర్సనల్ లయబిలిటీ అని చెప్పాను. నో పర్సనల్ లయబిలిటీ అనేది ఉండదు ఇక్కడ. లయబిలిటీ ఈజ్ ఓన్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ దేర్ షేర్ మాత్రమే. అన్లిమిటెడ్ లయబిలిటీ అనేది ఇందులో ఉండదు. అయిపోయింది. నెక్స్ట్, రూల్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ ఆపరేషన్ ఆఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు రూల్స్ ఏంటి అంటే కనుక, కర్త ఎవరైతే మెయిన్ పర్సన్ పెద్ద ఏజ్లో ఉన్నాడో అతను హ్యాస్ టు ఇంప్లిమెంట్ ఎంప్లాయిడ్ అదర్. అతనికి ఆటోమేటిక్గా వస్తుంది. అబ్బాయి లేదు నువ్వు పెద్ద అయితే ఏముంది, మాకు రైట్ ఉంది, ఇటువంటి దెబ్బలాట ఏం లేదు. ఇదే పర్సన్ ఏజ్ వైజ్గా అతనే పెద్ద. సో ఇంకా అతనికే ఫుల్ అథారిటీ ఉంటుంది. దాన్ని ఏమంటే ఆటోమేటిక్గా చట్టం అతనికి కల్పించింది. దాన్ని ఏమంటామంటే ఇంప్లాయిడ్ అథారిటీ అంట. ఒకళ్ళు ఇచ్చింది కాదు, చట్టమే తనకి కల్పించిన అథారిటీ. సో అవైల్ చేసుకుంటాడు, లోన్ తీసుకోవచ్చు, డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, దాన్ని కంపల్సరీగా అవన్నీ చేసుకోవచ్చు. కానీ మనం తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే బ్యాంక్లో సేఫ్ సైడ్గా అప్టైన్ డిక్లరేషన్ ఫ్రమ్ ఆల్ ది అడల్ట్ కోపర్ మెంబర్స్. అంటే మనం జాగ్రత్త తీసుకుంటాం. మిగతా వాళ్ళందరికీ తెలియాలి. ఏ పని చేసినా కూడా వాళ్ళకు కూడా మిగతా వాళ్ళకు తెలిసే జరుగుతుందా అనే దాని గురించి ఎస్టాబ్లిష్ చేయడం గురించి మాత్రమే మనం తీసుకుంటాం. సో డిక్లరేషన్ అనేది ఆల్ అడల్ట్ మెంబర్స్ దగ్గర నుంచి మనం తీసుకుంటాం ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అకౌంట్ ఓపెనింగ్ ఆర్ ఎనీథింగ్. అండ్ కర్త హ్యాస్ ద పవర్ టు ట్రాన్స్ఫర్ అండ్ అసెట్ ప్రొవైడెడ్ ఈజ్ ఇస్ మేడ్ ఫర్. అలాగే ఒక ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయాలన్నా, మార్టిగేజ్ చేయాలన్నా, ఏం చేయాలనుకున్నా కూడా కర్త ఓకే కంపల్సరీగా అంటే అది వాడు మెన్షన్ చేయాలి. ఇట్ ఈజ్ ఫర్ ద లీగల్ నెసెసిటీ ఆర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఎస్టేట్ అని చెప్పాలి. ఆ డిక్లరేషన్ అతను ఇవ్వాలి, మనం తీసుకుంటాం, అప్టైన్ చేస్తాం. ఇది ఎక్కడ వస్తుందంటే మనకి మైనర్స్ ఉంటారు, ఒక 15 ఏళ్ళ కుర్రాడు, అతని పేరున ఒక 10 లక్షలు డిపాజిట్ ఉంటుంది. సో ఉన్నటువంటి ఫాదర్ వస్తాడు, వచ్చి ఈ 10 లక్షల డిపాజిట్ మీద నాకు లోన్ కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? వీ హ్యావ్ టు ఇన్సిస్ట్ ఎ డిక్లరేషన్, ఒక లెటర్ అడుగుతాం. ఏంటంటే ఈ తీసుకుని రైట్ చేసే లోను ఎగనెస్ట్ డిపాజిట్ ఓన్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ దట్ మైనర్ అని చెప్పి మనం ఇస్తేనే మనం లోన్ ఇస్తాం. లేదనుకోండి రేపొద్దున మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కదా ఇతను. కాబట్టి అతని యొక్క ఎక్స్ప్రెస్డ్ వర్డ్స్ అనేది మనం రికార్డ్ చేసుకుంటాం ఇక్కడ కూడా. ఓకే, అండ్ విత్డ్రాయల్ ఆఫ్ వన్ ఆఫ్ ద కో-పర్సన్స్. ఒకవేళ కనుక ఎవరైనా కో-పర్సన్స్ మేము ఆ పర్టికులర్ దాంట్లో నుంచి హెచ్ఎఫ్ నుంచి విత్డ్రా చేసు బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నప్పుడు అన్నారు అనుకోండి, దానివల్ల నష్టమే లేదు. ఎందుకంటే అతనికి ఏ క్యాన్సర్ లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చింది, నాకు నేను తప్పకుండా అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు అనుకోండి, ఓకే లెట్ ఇట్ బి, తప్పిస్తాం. బట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దట్ హెచ్యుఎఫ్ సెటప్ అనేది ఏమి డిజాల్వ్ అవ్వదు, అది అలాగే కంటిన్యూ అవుతుంది. దాన్ని మనం ఏంటంటే ద ఫర్మ్ అంటాం. అదే ఫర్మ్ అనేది హెచ్యుఎఫ్ ఫర్మ్. సో ఆ ఫర్మ్ అనేది దాని యొక్క లీగాలిటీ అనేది దెబ్బతినదు, అది అలా ఎగ్జిస్టెన్స్ అవుతుంది. సో చెప్తాం. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ డాక్యుమెంట్స్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ హెచ్యుఎఫ్ అకౌంట్కి వచ్చితే కనుక అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ సైన్ బై ఆల్ అడల్ట్ మెంబర్స్, సంతకం పెట్టాలి, స్పేస్మెంట్ సిగ్నేచర్ తీసుకుంటాం, ఇవన్నీ మామూలే. జాయింట్ అకౌంట్ లెటర్, జాయింట్ అకౌంట్ జాయింట్ హిందూ ఫ్యామిలీ లెటర్ అంటే హెచ్యుఎఫ్ లెటర్ అనేది సైన్ బై ఆల్ ద అడల్ట్ మెంబర్స్ చేస్తుంది, సంతకం పెట్టాలి. లేకపోతే మైనర్స్ ఉంటే కనుక న్యాచురల్ గార్డియన్స్ ఎవరైతే వాళ్ళు సంతకాలు పెడతారు. అండ్ ఇట్ కన్సిస్ట్ ఒకవేళ కనుక కర్త అనేవాడు ఒకడే ఉంటాడు, కానీ ఆ పట్ల బిజినెస్ ఫార్మ్కి ఒక 4-5 బ్రాంచ్లు ఉన్నాయనుకోండి డిఫరెంట్ ప్లేసెస్లో. ఇప్పుడు అటువంటిప్పుడు ఏం చేస్తాడు, ఈ కర్త పెద్దతనంతో మాత్రం 4 ప్లేసులు చూడగలరా? ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ తిరిగే అవకాశం తనకు చేయలేకపోవచ్చు కదా. అందుగురించి ఇక్కడ ఏం చేస్తారంటే
బ్రాంచెస్ కనుక ఎక్కువ ఉంటే కనుక, వేరియస్ బ్రాంచెస్ ఉంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే అదర్ కో పార్సల్స్ కూడా అలౌ చేస్తారు అనమాట టు హెడ్ ద బ్రాంచెస్ ఆర్. ఓకే. నెక్స్ట్ సోల్ ప్రొపరైటర్ ఫర్మ్. సోల్ ప్రొపరైటర్ ఫర్మ్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే తానే అన్ని, అంటే తనే రాజు తానే మంత్రి అంటారు చూడండి, ఆ టైప్లో. ఎందుకంటే సింగిల్ మ్యాన్ హెడెడ్ బ్రాంచ్ బిజినెస్ మాట. సో దాన్ని ఏమంటారంటే ప్రొపరేటర్షిప్ ఫార్మ్స్ అని అంటాం. సో ప్రొపరేటర్షిప్ మన లీగల్గా ఏం చేసిందంటే ప్రొపరేటర్షిప్ ఫార్మ్ అన్న అంటే ఆ యొక్క లీగల్ కెపాసిటీ అనేది ఇండివిజువల్ కింద సమానం చేస్తాడు. అంటే ఒక ఇండివిజువల్ ఒక ప్రొపరైటరు ఇద్దరు కూడా సమానమే, వాళ్ళకి వేరియేషన్ ఉంటుంది. అక్కడ బిజినెస్ గురించి మెన్షన్ చేస్తే కనుక ప్రొపరైటర్ అంటాం, అంటే సంతకం కూడా పెడతాడు అక్కడ, ఒకటే అతనే సంతకం పెడతాడు. ఇక్కడ మీకు ఇండివిజువల్గా కనుక మామూలుగా నార్మల్గా తన పర్సనల్ ట్రాన్సాక్షన్ చేసుకుంటే కనుక ఇండివిజువల్ కెపాసిటీ అంటాం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ వేరియేషన్ ఇన్ ద కెపాసిటీ. ఓకే. అంటే దాన్ని ఎలా చెప్తామంటే సపోజ్ ఒక పర్సనల్ అకౌంట్ ఉంది తనకి, కోటేశ్వరరావు అన్నది అతని పేరులో. సో అతను ఏమైనా కనుక ఎవరికైనా చెక్ ఇవ్వాలనుకోండి, సింపుల్గా చెక్ ఏం చేస్తాడు, కోటేశ్వరరావు అని సంతకం పెట్టేసి ఇస్తాడు. అదే కనుక ఒక ఫర్మ్లో ఉన్నాడు అనుకోండి, ఫర్మ్ అకౌంట్ ఉంది, కరెంట్ అకౌంట్, దానికి ఒక చెక్ బుక్ ఉంది. సో అక్కడ మనకు కోటేశ్వరరావు అన్న అతను ఆ బిజినెస్ హెడ్, ప్రొపరేటర్షిప్ ఫర్మ్ కంటే ప్రొపరేటర్ అతనే. సో ఇప్పుడు కోటేశ్వరరావు అని సంతకం పెట్టి ఇస్తే మాత్రం పనికిరాదు. ఎందుకు అంటే అతను ఇష్యూ చేసే చెక్ అనేది ఓకే ప్రొపరేటర్ కింద ఇష్యూ చేస్తాం, ఆ కెపాసిటీ ప్రొపరేటర్, ఇక్కడ కెపాసిటీ ఇండివిజువల్. సో అందు గురించి ఇతను మామూలుగా కోటేశ్వరరావు సంతకం పెట్టి ఇచ్చాడు, కానీ అక్కడ ఇచ్చేటప్పుడు కోటేశ్వరరావు సంతకం పెడుతూ కింద కంపల్సరీగా స్టాంప్ వేయాలి. ప్రొపరైటర్ లక్ష్మీ ఏజెన్సీస్ అది సంథింగ్ బిజినెస్ ఫార్మ్ యొక్క పేరు రాసి స్టాంప్ వేసి ఇస్తేనే వ్యాలిడిటీ వస్తుంది. సో దిస్ ఇస్ ఓన్లీ వేరియేషన్, అంతే. రైట్. నెక్స్ట్ ఆల్ అకౌంట్స్ టు బి ఓపెన్ సైన్ బై ప్రొపరైటర్, సంతకం పెట్టాలి, డిక్లరేషన్ ఇవ్వాలి, ప్రొపరైటర్ అని చెప్పి చెప్పాలి, డిక్లరేషన్ అంటాం. అలాగే చెక్ షుడ్ బి సైన్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రొపరైటర్. చెప్పాను కదా మీకు, చెక్ సంతకం పెట్టాలనుకుంటే బిజినెస్ ఫార్మ్ తరఫున పెట్టాలంటే కంపల్సరీగా స్టాంప్ వేసి ప్రొపరైటర్ అని చెప్పేసి ప్రొపరైటర్ ఫార్మ్ అని చెప్పి స్టాంప్ వేసి ఇష్యూ చేయాలి, డైరెక్ట్గా ఇష్యూ ఏం లేదు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ టు బి రిక్వైర్డ్. ప్రొపరైటర్షిప్ డాక్యుమెంట్స్ ఏముంటాయంటే కరెంట్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ కంపల్సరీగా సైన్ బై దట్ ప్రొపరైటర్ సంతకం పెట్టాలి, స్పెసిఫిక్ సిగ్నేచర్ కార్డు ఎలాగే ఇస్తాడో ప్రొపరైటరీ డిక్లరేషన్ ఫార్మ్ కంపల్సరీగా ఉంటుంది. ఈ మూడే ఉంటాయి. నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఫార్మ్కి వస్తే, పార్ట్నర్షిప్ అనేటప్పటికి మోర్ దెన్ వన్ పర్సన్ జాయిన్ టుగెదర్ టు డూ ఏ బిజినెస్, ఇట్ ఈస్ కాల్డ్ ఎ పార్ట్నర్షిప్ అంటాం. పార్ట్నర్షిప్ యాక్ట్, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 అనేది డిఫైన్ చేస్తుంది. ఇందులో ఏమవుతుందంటే మీకు కంపల్సరీగా ఈ రిజిస్ట్రేషన్ పార్ట్నర్షిప్ అనేది రిజిస్టర్ అవ్వాలా లేదా అంటే ఆప్షన్, ఇట్ ఈస్ కంప్లీట్లీ టోటల్గా ఆప్షనల్. ఇంకా ప్రొపరేటరీ పార్ట్నర్షిప్ డాక్యుమెంట్ అంటే పార్ట్నర్షిప్ డీడ్ అంటాం. పార్ట్నర్షిప్ డీడ్ అనేది రిజిస్టర్ చేయకూడదు అంటే ఇది చేయాలని ఏం లేదు, రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ డీడ్ అవసరం లేదు. ఓకే. నలుగురు కలిపి వార్లుగా కూడా మన అందరం పార్ట్నర్స్ మనం బిజినెస్ చేద్దాం అనుకున్నా కూడా వ్యాలిడ్ అని చెప్తుంది చట్టం. కానీ ఇక్కడ గుజరాత్ మహారాష్ట్రలో మాత్రం కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. రిజిస్ట్రేషన్ ఆఫ్ దట్ పార్ట్నర్షిప్ అనేది ఇక్కడ ఆప్షన్ కాదు, ఆ రెండు స్టేట్స్లో కంపల్సరీ. ఎందుకు అలా పెట్టారు జాగ్రత్తగా చూస్తే కనుక జనరల్గా అర్థమైపోతుంది. గుజరాత్ మహారాష్ట్రలో ఏమవుతుందంటే అంత మార్వాడీస్, అంత బిజినెస్ ఎక్కువ అక్కడ అంతా. సో బిజినెస్ అనేటప్పటికీ మోస్ట్ ఆఫ్ ద అన్ని కూడా యాక్ట్స్ అన్ని కూడా ప్రొపరేటర్షిప్ పార్ట్నర్షిప్స్ మీదే జరుగుతూ ఉంటాయి, ఫర్మ్స్ మీదే జరుగుతూ ఉంటాయి బిజినెస్ అంతా కూడా. ఓకే. అటువంటి అప్పుడు సేఫ్ సైడ్, ఎందుకంటే అందులో కొన్ని ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ లేదో చట్టబద్ధత ఉండదు కదండి, సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలన్నా కూడా కష్టమైపోతుంది. సో ఈ జంగిల్ ఇదంతా కూడా మీకు క్లియర్ చేయడం కోసం మనం ఏం చేస్తాం, అక్కడ ఏం చేస్తుందంటే వాళ్ళు కంపల్సరీగా ఆ స్టేట్స్ వాళ్ళు కంపల్సరీ చేశారు. ఏదైనా ఫార్మ్ కనుక అక్కడ కనుక ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆ ఫార్మ్లో పార్ట్నర్షిప్ ఉంటుంది కాబట్టి పార్ట్నర్షిప్ డీడ్ రాసుకుంటారు కదా, అది కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అది. సో ఆ రకంగా గుజరాత్ మహారాష్ట్ర కంపల్సరీ, మిగతా స్టేట్స్లో ఇట్స్ నాట్ కంపల్సరీ. నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఫార్మ్ రూల్స్, ఓపెనింగ్ ఆపరేషన్స్ రూల్స్ ఏముంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్నర్షిప్ కనుక రిజిస్టర్ అయితే కనుక రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ అయితే కనుక కాపీ ఆఫ్ ది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మనకి ఇవ్వాలి. నెక్స్ట్ పార్ట్నర్స్, అందరు పార్ట్నర్స్ కూడా సంతకం పెట్టాలి. ఓకే. ఏ రకంగా అంటే ఒకటి, ద పార్ట్నర్ షుడ్ సైన్ ఫర్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫార్మ్ అండ్ నాట్ యాజ్ ఎన్ ఇండివిజువల్. చెప్పాను కదా ఇండివిజువల్గా సంతకం పెట్టట్లేదు, వాళ్ళు పెట్టే ప్రతి సిగ్నేచర్ కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫార్మర్, అందుకే సంతకం పెట్టి కింద
పార్ట్నర్ లక్ష్మి పార్ట్నర్షిప్ ఫార్మ్ అని చెప్పి ఏదో పెడతారు అన్నమాట. నెక్స్ట్ చెక్స్ పేయబుల్ ఇన్ ద ఫార్మ్ అండ్ నాట్ రిలేటెడ్ టు దట్ అకౌంట్ ఆఫ్ ద పార్ట్నర్. అంటే చెప్పాను కదా మీకు, ఏదో కోటేశ్వరరావు ఉన్నాడు. సో కోటేశ్వరరావు కి ఇండివిజువల్ అకౌంట్ ఉంది, రెండోది కరెంట్ అకౌంట్ కూడా ఉంది, పార్ట్నర్షిప్ అకౌంట్ ఉంది అనుకుందాం. ఇందాక ప్రొపరేటర్ గురించి మాట్లాడు. ఇప్పుడు ఈ కోటేశ్వరరావు అన్న అతను ఒక పార్ట్నర్ కింద కూడా అనుకోండి కాసేపు. సో పార్ట్నర్కి ఇండివిజువల్ అకౌంట్ ఉండొచ్చు, అలాగే పార్ట్నర్కి ఫర్మ్ తరపున ఒక పార్ట్నర్ కింద కూడా ఉండొచ్చు అతను. సో ఇప్పుడు తనకి ఏమైనా కనుక ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి చేయాలనుకుంటే తన ఇండివిజువల్ అకౌంట్ నుంచి పార్ట్నర్షిప్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడంలో అభ్యంతరం లేదు, కానీ పార్ట్నర్షిప్ అకౌంట్ నుంచి మాత్రం ఇండివిజువల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి అభ్యంతరం. ఎందువల్లంటే అది ఈజ్ ఏ బిజినెస్లో అతను ఒక రెస్పాన్సిబుల్ పార్ట్నర్ కింద ఉన్నాడు. అక్కడ పార్ట్నర్ కింద ఉన్నప్పుడు ఆ ఫండ్స్ తీసుకెళ్ళి తన ఇండివిజువల్ అకౌంట్లో ఎలా చేసుకుంటాడు అది, అన్లెస్ దేర్ ఈజ్ ఎ కన్సెంట్ ఆఫ్ ద ఆల్ పార్ట్నర్స్ ఉంటేనే కానీ ఆ పని చేయలేడు. కాబట్టి కెపాసిటీ ఈజ్ నాట్ పర్మిటెడ్. సో అలా అన్నమాట. సో అది ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్, ఒకవేళ కనుక పార్ట్నర్స్లో కనుక ఏమైనా తగాదాలు వచ్చినాయి అనుకోండి, ఇమీడియట్గా ఆగిపోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే వాడేమైనా తప్పుకోవాలన్నా తగాదాలు వచ్చినా కూడా ఇమీడియట్గా స్టాప్ చేస్తాం, అకౌంట్ స్టాప్ చేసి దెన్ ఏ ఫ్రెష్ మళ్ళీ జాయింట్ లెటర్ తీసుకుని సంతకం తీసుకుని దెన్ దట్ విల్ బి కంటిన్యూడ్ అలా. ఓకే. నెక్స్ట్ పార్ట్నర్స్ మస్ట్ బి ఏజెంట్స్ అండ్ కెన్ బైండ్ ది స్లీపింగ్. ఇందులో పార్ట్నర్స్లో కూడా కొంతమంది ఏం చేస్తారంటే స్లీపింగ్ పార్ట్నర్స్ అంటారు. స్లీపింగ్ పార్ట్నర్స్ అంటే వాళ్ళు వాళ్ళు యాక్టివ్ మెంబర్స్ కింద ఉండరు, వెనకాల ఉంటారు. పేరుకి మాత్రం అందులో బిజినెస్లో వాళ్ళకి షేర్ ఉంటుంది, బట్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్లో వాటిలో పెట్టుబడి పెడతా కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఎక్కడ మీరు కనపడరు. వాళ్ళని ఏమంటామంటే మనం స్లీపింగ్ పార్ట్నర్స్ అని, సీక్రెట్ పార్ట్నర్స్ అని అంటాం. ఆఫ్ కోర్స్ ఈ కేవైసీ వచ్చిన తర్వాత మనకి స్లీపింగ్ లేదు, సీక్రెట్ లేదు, మొత్తం అందరి డేటా మనం తీసుకుంటున్నాం, అది వేరే విషయం. నెక్స్ట్ టాపిక్ అది. ఈవెన్ వెన్ ద పవర్ ఆఫ్ ఇమాజిన్. ఓకే. నెక్స్ట్ వెన్ దేర్ ఈజ్ ఎన్ ఎడిషన్ టు దట్ పార్ట్నర్షిప్. అంటే ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, ముగ్గురుతో పార్ట్నర్షిప్ నడుతుంది, ఇంకొకటి ఎవరిని జాయిన్ అవుతాను అనుకోండి, ఓకే జాయిన్ అవ్వచ్చు. కానీ ఈ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ఏ పరిస్థితుల్లో అతన్ని జాయిన్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్ అండి. సపోజ్ ద జాయింట్ అకౌంట్, ఆ పర్టికులర్ అకౌంట్ ఈజ్ రన్నింగ్ విత్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్ అయితే పర్వాలా, అబ్జెక్షన్ ఏం లేదు. ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు, ముగ్గురు పార్ట్నర్స్ తోటి మీకు కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఒక 10 లక్షలు ఉందనుకోండి, క్రెడిట్ బ్యాలెన్స్ తోటి, ఓకే నో ప్రాబ్లం. ఓకే. 4 మెంబర్స్ కూడా జాయిన్ చేసుకోవడంలో అభ్యంతరం ఏమీ లేదు. కానీ అది కనుక డెబిట్ బ్యాలెన్స్లో ఉందనుకోండి, ఏ ఓడి అకౌంటో లేదా అయ్యి ఉండొచ్చు, అటువంటిప్పుడు 4 జాయిన్ అవుతారనుకోండి, ఇమ్మీడియట్గా అది చెక్ చేయాల్సిన విషయం. ఎందుకంటే జాయిన్ అవుతాను అనుకున్నప్పుడు ఇంకా ఆ అకౌంట్ ఫ్రీజ్ చేయాలి, ఫ్రీజ్ చేసి కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆ అకౌంట్లోకి అతన్ని తీసుకురావాలి, జాయిన్ చేయొచ్చు. ఎందుకు ఈ రెస్ట్రిక్షన్ ఉందంటే క్లాటన్స్ రూల్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. ఎప్పుడైతే అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్లో ఉందో, ఓకే, కొత్త వాళ్ళు చేరేటప్పుడు ఏమవుతుందంటే వీడి వల్ల వచ్చే క్రెడిట్స్ అన్నీ కూడా పాత వాళ్ళ యొక్క లైబిలిటీ క్లియర్ అయిపోతాయి. అందు గురించి ఏం చేస్తారంటే ఫ్రీజ్ చేసేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. క్రెడిట్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. అంటే ఎప్పుడు ఎంటర్ అవ్వచ్చు అనే దాని గురించి, వేరే పర్సన్స్ జాయిన్ అవ్వచ్చు అనే దానికి ఈ 2 కండిషన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 2 ఆర్ మోర్ మెంబర్స్ ఎక్సెప్ట్ ఎందుకంటే ఫేవర్ ఆఫ్ ద పార్ట్నర్ రిమైనింగ్ పార్ట్నర్స్ ఆర్ నాట్ బౌండ్. ఇకపోతే ఇద్దరు పార్ట్నర్స్ కలిపి అంటే ఒక 10 మంది పార్ట్నర్స్ ఉన్నారు, అందులో ఇద్దరు పార్ట్నర్స్ కలిపి మూడో పార్ట్నర్తో డీలింగ్ పెట్టుకున్నారు అనుకుందాం. ఓకే. అంటే ఏంటంటే ఇద్దరు పార్ట్నర్స్ కలిపి ఒక 10 లక్షలు మూడో పార్ట్నర్ అప్పు కింద ఇచ్చారు, ఓ ప్రామిస్ నోట్ రాసుకున్నారు. రాసుకున్నప్పుడు వాళ్ళు తను తెచ్చి వాళ్ళు ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగి వాళ్ళు ఒకవేళ లేకపోతే ప్రామిస్ నోట్ కనుక వాళ్ళు ఫాలో ఒక ప్రామిస్ ఫెయిల్ అయ్యి ఇలా చేశారనుకోండి, మరి దానివల్ల వచ్చేది ఏమైనా వీళ్ళకి అంటుకుంటుందా మిగతా వాళ్ళకి అంటే సంబంధం లేదు. అది ప్రైవేట్ వ్యవహారం. అంటే వాళ్ళు పార్ట్నర్స్ కింద ఉండొచ్చు, పార్ట్నర్సే ఉన్నారు, ఓకే, పార్ట్నర్ కెపాసిటీ అంటే వాళ్ళ యొక్క ఇండివిజువల్ కెపాసిటీలో ఇచ్చుకున్నారు అది వేరే వాడి పార్ట్నర్ తోటి. సో ఇప్పుడు ఏంటంటే దీని అర్థం ఏంటంటే ఒక పార్ట్నరు తరపున, ఒక పార్ట్నర్షిప్ పరం తరపున కనుక నలుగురు పార్ట్నర్స్ ఉన్నారండి, నలుగురు పార్ట్నర్స్ ఓ బిజినెస్ రన్ చేస్తున్నారు. అందులో ఏ ఒక్క పార్ట్నర్ కూడా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు జనరల్గా మిగతా ఒక్క పార్ట్నర్స్ యొక్క కన్సెంట్ తోటే చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అథారిటీ అనేది ఇస్తే అప్పుడు వాడు ఏం చేసినా పర్వాలేదు, ఫుల్ అథారిటీ ఇస్తే.
సో వితౌట్ అథారిటీ ఆఫ్ దట్ రిమైనింగ్ పార్ట్నర్స్ హీ కెనాట్ యాక్ట్ చేయకూడదు. అంత పక్కాగా ఉంటుంది పార్ట్నర్షిప్ ఫార్మ్లో. ఓకే, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడంటే, ఓ 10 మంది పార్ట్నర్స్లో ఇద్దరు పార్ట్నర్స్ వాళ్ళకి నచ్చినట్టుగా అందులో ఉన్న మూడో పార్ట్నర్కి ఒక 5 లక్షలు అప్పు ఇచ్చుకున్నారు ప్రామిస్ నోట్ ద్వారా. అది మనకేం సంబంధం, మిగతా వాళ్ళకి చెప్పలేదు ఆ విషయం. సో చెప్పినప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు అంటుకుంటుంది అది? ఎందుకంటే అదే కనుక సపోజ్ అందరి కన్సల్ట్తో కనుక వీడు కనుక తీసుకుని అది మిస్యూజ్ చేసి ఏమైనా చేసాడు అనుకోండి, నష్టం కలిగించాడు అనుకోండి, ఆ నష్టానికి మిగతా వాళ్ళందరూ కూడా బాధ్యులు అవుతారు. ఎందుకంటే మిగతా ఎవరైనా సరే కట్టక తప్పుతుంది. ఇంకా డీటెయిల్గా చెప్పాలనుకుంటే కనుక మీకు ఒక బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు. ఓకే, ఒక 5 పార్ట్నర్స్ కలిపి జాయింట్ కన్సెంట్ తోటి ఆ లోన్ తీసుకున్న 5 లక్షలు ఏం చేశాడంటే వాడు అందులో ఎవరైతే అథారిటీ ఇచ్చారో వాడికి, ఆ అథారిటీ ఇచ్చినప్పుడు వాడు ఏం చేశాడు, ఎగ్జిక్యూట్ చేసి అని తెచ్చుకున్నాడు 5 లక్షలు. కానీ బిజినెస్లో పెట్టకుండా వాడు ఏదో పైలాపచ్చి చేసాడు, ప్యాకెట్ తగలెట్టేశాడు. సో ఇప్పుడు మిగతా వాడు అందరూ కూడా బ్యాంక్ వాడు ఎవరిని అడుగుతాడు, ఈ ఫర్మ్ని అడుగుతాడు. నువ్వు 5 లక్షలు పట్టుకెళ్ళావు, డబ్బులు కట్టలేదు, నువ్వు ముందే పడి కట్టు అని చెప్పాను. అన్నప్పుడు ఈ మిగతా రిమైనింగ్ పీపుల్ ఉన్నారు చూడండి, పార్ట్నర్స్, అబ్బాయి మాకు తెలియదు, అది వాడు మీ సంతకం పెట్టాము బిజినెస్లో పెడతాడేమో అనుకున్నాం, కానీ వాడు బిజినెస్లో పెట్టకుండా బయట గుర్ర పందాలు అక్కడ ప్యాకెట్ అడేసి పోగొట్టేశాడు కాబట్టి మేమేం చేయగలం అంటానికి లేదు. అది ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడైతే అథారిటీ ఇచ్చారో నువ్వు నమ్మి ఇచ్చేవాడు ఆ పర్సన్కి, వన్ ఆఫ్ ఎవరి పార్ట్నర్కి. అతను ఏం చేశాడు, మిస్యూజ్ చేసినప్పుడు దానివల్ల నష్టం కలిగినప్పుడు బ్యాంక్ కూడా అడుగుతాడు, ఫర్మ్ మీద అటాక్ చేస్తాడు. సో ఫర్మ్ మీద ప్రొసీడ్ అయినప్పుడు మిగతా వాడు కూడా లైబుల్. సో ఇక్కడ మీకు అందులో ఈ రిమైనింగ్ పీపుల్తో ఒకటి దగ్గర బాగా డబ్బులు ఎక్కువ ఉంటాయి, ఒకటి దగ్గర తక్కువ ఉంటాయి, ఇంకోటి దగ్గర ఏముండవు. సో బ్యాంక్ అదేం లేదు, ఎవడైతే ఎక్కువ డబ్బులు ఉన్నాయో వాడి మీద అటాక్ చేసి తీసేసుకుంటాడు. అదేంటి పార్ట్నర్షిప్లో అందరికీ రూల్ ఉంది కదా, మిగతా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి, నేను నా దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రం నా దగ్గర నుంచి మొత్తం తీసుకుంటే ఎలాగ అనుకుంటే లేదు. ఎందుకంటే ద లయబిలిటీ ఈజ్ అన్లిమిటెడ్ లయబిలిటీ. పార్ట్నర్స్ లెక్క లయబిలిటీ అనేది అన్లిమిటెడ్. అందుగురించే పార్ట్నర్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఏ ఒక్కడి వల్ల నష్టం కలిగినా మిగతా వాళ్ళందరికీ కూడా అంటుకుంటుంది. సో ఈ విషయంలో మాత్రం తనకు చెప్పకుండా ఇద్దరు పార్ట్నర్స్ మూడో వాడికి అప్పించుకున్నారు కాబట్టి మిగతా వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎట్ రిమైనింగ్ పార్ట్నర్స్ ఆర్ నాట్ బౌండ్ అంటాడు. ఇవన్నీ కూడా కేసెస్ కింద వస్తాయండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, డెత్ ఆఫ్ ద పార్ట్నర్. ఉన్నటువంటి పార్ట్నర్స్లో ఒక పార్ట్నర్ చనిపోయాడు అనుకోండి, సో పార్ట్నర్షిప్ అనేది డిజాల్వ్ అవుతుంది. మళ్ళీ ఫ్రెష్గా రాసుకుని పార్ట్నర్షిప్ మళ్ళీ ఫ్రెష్గా అంటే అక్కడ ఫ్రీజ్ చేసేసుకుని మళ్ళీ ఫ్రెష్గా వెళ్ళాలి. నెక్స్ట్, నో పార్ట్నర్ హ్యాస్ పవర్స్ టు డూ ద ఫాలోయింగ్. అదేంటంటే ఓపెన్ అన్ అకౌంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫర్మ్ ఇన్ ది ఓన్ నేమ్, withdraw a legal suit by the firm, admit any liability in a. అది ఎంత చెప్పాను కదా, నో పార్ట్నర్ హ్యాస్ పవర్ టు డూ సంథింగ్ అంటే తనంతట తాను ఏది చేయకూడదు. ఒక సూట్ ఫైల్ చేయాలన్నా, లేదంటే విత్డ్రా చేయాలన్నా, లేదంటే యాక్షన్ తీసుకోవాలన్నా కూడా, కంపల్సరీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలన్నా, లేకపోతే ఛార్జ్ క్రియేట్ చేయాలన్నా కూడా మిగతా పార్ట్నర్ యొక్క జాయింట్ కన్సెంట్ లేకుండా అతనికి చేసే అథారిటీ ఉండదు. చాలా చాలా ఇంపార్టెంట్. అదే చెప్తాడు, నో పార్ట్నర్ హ్యాస్ పవర్స్ టు డూ ద ఫాలోయింగ్ అంటే యాజ్ హీ లైక్స్. ఓకే, అండ్ ఎనీ పార్ట్నర్ కెన్ కౌంటర్ అన్నమాట. అలాగే ఏదైనా సరే ఫార్మ్లో ఒక యాక్ట్ జరుగుతుంది, ఒక ప్రాసెస్, అందులో ఇతను అబ్జెక్ట్ చేయొచ్చు. అబ్జెక్ట్ చేసిన వెంటనే అది ఆపేయాలి. ఓకే, అంటే అంత కాంప్లికేటెడ్గా ఉంటుంది అన్నమాట పార్ట్నర్షిప్లో. సో నెక్స్ట్, డాక్యుమెంట్స్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ దట్ పార్ట్నర్షిప్ ఫార్మ్స్ అకౌంట్కి వచ్చేటప్పటికి మామూలే తెలుసు, స్పెసిఫిక్ సిగ్నేచర్ కార్డ్స్, పార్ట్నర్షిప్ లెటర్ సైన్ చేయాలి అందరూ కూడా. పార్ట్నర్షిప్ డీడ్ అనేది ఉంటుంది. ఓకే, వెరిఫికేషన్ సర్టిఫికేట్ కాపీ ఇస్తాం. తర్వాత కరెంట్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అనేది మీకు అందరూ సంతకం పెడతారు. ఇవన్నీ మామూలుగా తెలుస్తున్నాయి. నెక్స్ట్, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అవుతే పార్ట్నర్షిప్ ఫర్మ్ అండ్ ప్యాన్ నెంబర్కి, పార్ట్నర్షిప్ ఫర్మ్కి ప్యాన్ నెంబర్, ఆ ప్యాన్ నెంబర్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకు ఈ ప్యాన్ నెంబర్ తీసుకోవాలంటే, ఈ ప్యాన్ నెంబర్ వేసే ఎవడైనా డబ్బులు కట్టాలన్నా ఏదైనా సరే చేయాలన్నమాట. అంటే టర్న్ ఓవర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది కరెక్ట్గా. ఇంకా చాలామంది ఇదివరకు ఏం చేశారు, ఇండివిజువల్ ప్యాన్ నెంబర్స్ వేసుకుని పార్ట్నర్స్ ట్రాన్సాక్షన్ చేసేవారు. దానివల్ల ఏమవుతుందంటే ఫర్మ్ యొక్క టర్న్ ఓవర్ అనేది, బిజినెస్ టర్న్ ఓవర్, ట్రాన్సాక్షన్ టర్న్ ఓవర్ అనేది రిఫ్లెక్ట్ అయ్యేది కాదు. ఎందుకంటే ట్యాక్సెస్ అవాయిడ్ చేయడం కోసం ఇటువంటి పనులు చేసేవారు. సో నవేడేస్ ఇవన్నీ కూడా పట్టేసుకున్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే కంపల్సరీగా ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా కరెంట్ అకౌంట్ ఆఫ్ దట్ పార్ట్నర్షిప్కి, ఆ పార్ట్నర్షిప్ యొక్క ఫర్మ్ యొక్క ప్యాన్ నెంబరే వేయాలి. ఇండివిజువల్ ప్యాన్ నెంబర్ అయితే వేయడానికి లేదు.
నెక్స్ట్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ వచ్చేటప్పటికి ఇదేంటంటే హైబ్రిడ్. అటు కంపెనీ కాదు, ఇటు పార్ట్నర్షిప్ కాదు. పార్ట్నర్షిప్లో మనం చెప్పాం చూడండి, లయబిలిటీ అనేది అన్లిమిటెడ్ ఏం చెప్పాం కదా. అలాగే ఎవడైనా సరే ఒకటి అబ్జెక్ట్ చేసినా లేకపోతే ఏం చేసినా డిజాల్వ్ అయిపోతుంది, చనిపోతే డిజాల్వ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా అనవసరంగా ఒక బిజినెస్ అనేది హ్యాంపర్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయని చెప్పేసి అలా అని చెప్పేసి కంపెనీ పెట్టుకోవడానికి అంత ఎలిజిబిలిటీస్ ఉండవు. సో వయా మీడియాకి ఏం చేస్తారు, దాని ఫీచర్స్ దీని ఫీచర్స్ కలిపి ఒక హైబ్రిడ్ మోడల్ తీసుకొచ్చారు. అదే మనం లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటాం. ఓకే, ఇందులో కొన్ని స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఇది మీరు చదువుకునే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక్కడ ఇందులో అట్లీస్ట్ ఎల్ఎల్పి అనేది అట్లీస్ట్ 2 డిజిగ్నేటెడ్ పార్ట్నర్స్ అనేది ఉండాలి కంపల్సరీగా. మినిమం 2 డిజిగ్నేటెడ్ పార్ట్నర్షిప్ అంటే వాళ్ళ యొక్క నెంబర్స్ కూడా కంపల్సరీగా తీసుకోవాలి. ద డిజిగ్నేటెడ్ పార్ట్నర్షిప్ ఐడెంటిఫికేషన్ నెంబర్ DPIN అంట. ఓకే, అలాగే డిజిగ్నేటెడ్ పార్ట్నర్షిప్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ యాక్ట్స్. వీళ్ళు చేసేదంటే అన్నిటికీ రెస్పాన్సిబుల్ తీసుకుంటారు వీళ్ళు. లేకపోతే లయబిలిటీ అనేది ఏంటంటే ఇక్కడ మీకు 2 పాయింట్స్ ఇంపార్టెంట్. లిమిటెడ్ లయబిలిటీ ఏదైనా ఒక పర్టికులర్ పర్సన్ చనిపోయాడు అనుకోండి, మెంబరు పార్ట్నర్, సో అది డిజాల్వ్ అవ్వదు, సక్సెస్ ఉంటుంది అన్నమాట, కంటిన్యూ అయిపోతా ఉంటుంది కంపెనీ లాగా. అంటే కంపెనీలో ఒక మెంబర్ చచ్చిపోయినా డైరెక్టర్ చచ్చిపోయినా కంపెనీ క్లోజ్ అవుతుంది కదండి. అదే ప్రకారం ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లయబిలిటీకి వచ్చేటప్పటికి పార్ట్నర్షిప్లో ఏదైనా ఒక పార్ట్నర్, ప్రతి పార్ట్నర్కి లయబిలిటీ అనేది అన్లిమిటెడ్ అని చదువుకోం. కానీ ఇక్కడ కంపెనీలో ఉన్న ఫీచర్ వస్తుంది, అంటే వాడి యొక్క షేర్ ఎంత ఉందో ఆ షేర్ ప్రొపోర్షనేట్ మాత్రమే లయబిలిటీ ఉంటుంది. అంటే అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది, ఇందులో లిమిటెడ్ లయబిలిటీ మాత్రం ఉంటుంది. అలాగే ఈ రకంగా ఏంటంటే కొంచెం అవటానికి పార్ట్నర్షిప్ ఫార్మ్లే, కానీ ఈ కొన్ని ఫీచర్స్లో మాత్రం ఎక్సెప్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే బిజినెస్ అనేది ఎక్కడ కూడా స్టాప్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఇందులో ఏంటంటే ఈ టర్న్ ఓవర్ స్మాల్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటే ఏమిటి అని అడుగుతాడు. దానికి డెఫినేషన్ ఏంటంటే ద కంట్రిబ్యూషన్ ఆఫ్ విచ్ డజంట్ ఎక్సీడ్ 25 lakhs అండ్ టర్న్ ఓవర్ అనేది డజంట్ ఎక్సీడ్ 40 lakhs. అయితే కనుక ఇట్ ఈస్ కాల్డ్ ఇస్ స్మాల్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటాం. నెక్స్ట్ రూల్స్ ఓపెనింగ్ ఆఫ్ ఆపరేషన్స్, ఓపెనింగ్ ఆఫ్ అకౌంట్స్కి వచ్చేటప్పటికి రెజల్యూషన్ సేమ్ పార్ట్నర్షిప్లో అలాగే రెజల్యూషన్ తీసుకోవాలి. దట్ మీన్స్ డిజిగ్నేటెడ్ పార్ట్నర్స్ అని చెప్పాను కదండి, ఆ పార్ట్నర్స్ యొక్క. అలాగే తర్వాత ఎల్ఎల్పి అయితే కార్పొరేట్ పర్సన్ ఉంటాడు. ఎల్ఎల్పి అనేది ఒక కార్పొరేట్ పర్సన్. హెన్స్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై చేంజెస్ ఇన్ ద పార్ట్నర్స్ డ్యూ టు ఎనీ రీజన్. ఎప్పుడైతే కార్పొరేషన్ లాంటిది అంటే ఏంటంటే ఒక కంపెనీ లాంటిది, కంపెనీలో ఎవడో మెయిన్ పర్సన్ చనిపోయిన తర్వాత కంపెనీ మూసేయం కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఎల్ఎల్పి కూడా లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్లో కూడా ఎవడో ఒక మెంబర్ పార్ట్నర్షిప్ చనిపోయినంత మాత్రమే, రిజిగ్నేషన్ చేసినంత మాత్రమే అది ఆ కంపెనీ బిజినెస్ అనేది స్టాప్ అవ్వదు. అలాగే ఇట్ విల్ బి నెసెసరీ టు అప్టైన్ రెజల్యూషన్ అనేది కంపల్సరీ తీసుకుంటాం ఆధార్ సిగ్నేచర్స్ తోటి. అండ్ దెర్ ఇస్ నో ఎనీ చేంజ్ అండ్ పార్ట్నర్స్ విల్ నాట్ బి పర్సనల్ లయబిలిటీ. చెప్పాను కదా మీకు పార్ట్నర్స్ ఒక పర్సనల్ లయబిలిటీ అనేది ఉండదు ఇక్కడ. అండ్ దట్ మీన్స్ ఓన్లీ వాళ్ళ ఫార్ములా షేర్ ప్రపోర్షనేట్ గానే వాళ్ళ లయబిలిటీ ఉంటుంది తప్పితే వాళ్ళ యొక్క సొంత ఆస్తుల మీద కానీ అటాచ్మెంట్ కానీ చేయడానికి లేదు. అదే పార్ట్నర్షిప్లో మాత్రం జరుగుతుంది అలా. కానీ ఇక్కడ పార్ట్నర్షిప్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్లో జరగదు. ఇది ఎక్కడంటే కంపెనీలో కూడా ఉన్నది. కంపెనీలో సపోజ్ నేను ఓ మెంబర్ని, డైరెక్టర్ని, నాకు 100 కోట్ల బిజినెస్ ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కానీ కంపెనీలో నా షేర్ ఎంత అంటే ₹1,00,00,000 ఉంది. రేపు ఉదయం కంపెనీకి ఏమైనా నష్టం జరిగింది అనుకోండి, నా దగ్గర రికవర్ చేయాలనుకోండి, ఈ ₹1,00,00,000 వరకే రికవర్ చేస్తే తప్పితే నాకున్న ఆస్తులు 100 crores జోలికి రావడానికి లేదు. అదే ఇక్కడ కూడా ఉంది. ఓకే, అండ్ డాక్యుమెంట్స్ ఆర్ ఓపెనింగ్ ఆఫ్ దట్ లిమిటెడ్ లయబిలిటీస్కి వచ్చేటప్పటికి కరెంట్ అకౌంట్ ఓపెనింగ్ కంపల్సరీగా సంతకం పెట్టాలి. పార్ట్నర్స్ అంతా కూడా ఇవన్నీ మామూలే. అగ్రిమెంట్ ఉంటుంది, వెరిఫికేషన్కి, ఇవన్నీ మీరు చదువుకోండి. సేమ్ ప్రీవియస్గా ఏదో దేనికి అప్లికబుల్ అవే డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకి రెజల్యూషన్స్, తర్వాత ఆథరైజేషన్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. అలాగే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ కూడా ఉంటుంది ఎల్ఎల్పి, అదే మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ కంపెనీస్కి వస్తే లిమిటెడ్ కంపెనీస్కి వచ్చేటప్పుడు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండ్ వన్ మ్యాన్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ ఇవన్నీ ఉంటాయి. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి వచ్చేటప్పటికి దిస్ రిక్వైర్స్ 7 members. ఇది ఇంపార్టెంట్. ఎంతమంది మినిమం ఎంతమంది ఉంటే కనుక మినిమం 7 members ఉంటారు, మ్యాక్సిమం నో లిమిట్. ఓకే, ఇందులో ఏంటి అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఎందుకంటా అంటే మోర్ దాన్ 50%, 51% షేర్ అంతా కూడా మీకు ఓకే పబ్లిక్ తోటి ఉంటుంది అన్నమాట. ప్రైవేట్ పర్సన్స్ కాకుండా పబ్లిక్ పర్సన్స్ తోటి ఉంటుంది అన్నమాట షేర్ హోల్డింగ్ అంతా కూడా. సో ఆ రకంగా ఇట్ ఈస్ కాల్డ్ అయితే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటాం. లేకపోతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అనేటప్పటికి ఇక్కడ ఏమవుతుందంటే
ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇంకోటి ఏంటంటే షేర్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాం, ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫరబిలిటీ ఉంటుంది. ఓకే. తర్వాత ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయ్యేటప్పటికి ఇదంతా కూడా అమాంగ్ ది మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఓకే. షేర్స్ అన్నీ కూడా వాళ్ళకే ఉంటాయి. ఈ ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు. ఇందులో మెంబర్షిప్ అంటే మినిమం 2 ఉంటారు. మాక్సిమం 200. ఇది ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేశాను చూడండి, ఇంపార్టెంట్. లేకపోతే ఇక్కడ చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఇట్ రెస్ట్రిక్ట్స్ ద రైట్ టు ట్రాన్స్ఫర్ ఇట్స్ షేర్స్. ఆ మెంబర్స్ కొన్న షేర్స్ ఒకటి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉండదు. ఎవరి షేర్స్ వాళ్ళకే. ఏ కంపెనీ విచ్ 51% ఆఫ్ ద అంటే గవర్నమెంట్ కంపెనీ అంటాం, అదే ఇప్పుడు చెప్పాను. నెక్స్ట్ 1 పర్సన్ కంపెనీ అంటే కంపెనీ విచ్ హ్యాస్ ఓన్లీ 1 పర్సన్ యాజ్ ఎ మెంబర్. అతనే రాజు అతనే మంత్రి అని చెప్పాను చూడండి, దట్ మీన్స్ సింగిల్ మ్యాన్. సో 1 పర్సన్ కంపెనీ మాట దాన్ని. అనదర్ పర్సన్ ఉంటాడు, బట్ హీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ నామినీ. ఓకే. ఎందుకంటే మా 1 పర్సన్ మీద చనిపోతే ఏమైనా అవుతుంది కదా, ఉంటుంది కదా, సేఫ్ గార్డ్ స్టెప్నీలా ఉండాలి కాబట్టి నామినీ అదొక్క ప్రొవిజనే పెట్టారు. నెక్స్ట్ రూల్స్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద కంపెనీస్ అకౌంట్కి వచ్చేటప్పటికి ఇంక మిగతా అన్ని మామూలే. కంపెనీ అకౌంట్స్కి కంపెనీ ఏముంటుంది, మీకు కంపెనీలో ఉంటుంది మెమరాండం ఉంటుంది, తర్వాత ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఉంటుంది. మెమరాండంలో ఏముంటుందంటే కంపెనీ నేము, నేమ్ క్లాజు, ఆబ్జెక్ట్స్, తర్వాత ఆ, ఉమ్, ఇవన్నీ ఉంటాయి మీకు అందరు కూడా మెమరాండం అంటాం. ఈ దట్ మీన్స్ అది దట్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటే అందులో ఉండే డైరెక్టర్స్, ఏ పవర్స్ ఏంటి, అవన్నీ కూడా మీకు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ అందులో ఉంటాయి. సో ఇక్కడ మీకు క్యాష్ విత్డ్రాల్స్ ఫ్రమ్ ద కంపెనీస్ అకౌంట్ షుడ్ బి పర్మిటెడ్ ఓన్లీ ఎగనెస్ట్ స్పెసిఫిక్ ఆథరైజేషన్. క్యాష్ విత్డ్రాల్స్ కానీ ఏమైనా చేయాలన్నా కూడా ఆథరైజేషన్ కంపల్సరీ. అంటే అందులో ఉండే వాళ్ళని డైరెక్టర్స్ అంటాం. ఆ డైరెక్టర్స్ అందరికీ కూడా ఒకటి పెట్టుకుంటారు, ఆథరైజ్డ్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ అంటాం. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద పీపుల్ అథారిటీని బట్టి ఆ మేనేజింగ్ డైరెక్టరే అన్ని చూసుకుంటా ఉంటాడు, అంతే. ఓకే. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఫ్రాడ్స్ యూజువల్ ఆపరేషన్స్ కంపెనీ ఆర్ పర్మిటెడ్ ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ 2 ఆర్ మోర్. లేకపోతే పర్సన్స్ ఏంటంటే ఒకే వ్యక్తికి ఇచ్చేసారు కూడా అథారిటీ, వాడు మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం మనమైనా సరే ఏదైనా పెద్ద పెద్ద కేసెస్ ఉన్నాయని కూడా, మర్డర్ కేసు కానీ ఏదైతే పెద్ద పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు సిట్టింగ్ జడ్జెస్ అయినా కూడా ఒక జడ్జిని బెటర్, ముగ్గురు జడ్జిలతోటి ఒక ఒక వాట్ ఈస్ దట్ గ్రూప్ తయారు చేస్తారు. ఎందుకంటే డిఫరెంట్ ఆఫ్ ఒక పర్సన్ అంటే కనుక యూనిలేటర్గా ఏదో వన్ సైడ్కి వెళ్ళిపోతుంది జడ్జిమెంట్ అని చెప్పేసి, ఇదైతే మెజారిటీ ఆఫ్ దట్ కలెక్టివ్ డెసిషన్ ఉంటుంది కాబట్టి జడ్జిమెంట్ అలాగే ఇక్కడ కూడా. ఓకే. సో 2 ఆర్ మోర్ ఆథరైజ్డ్ సిగ్నేచర్స్ జాయింట్గా పెడతారు అన్నమాట. ఓ సేఫ్ సైడ్. డెత్ ఆఫ్ ద ఆథరైజ్ సిగ్నేచర్ ఎవరైనా చనిపోయినా కూడా మనకి ఎఫెక్ట్ అవ్వదు, స్టాప్ అవ్వదు. చెప్పాను కదా, మీ కంపెనీ విషయంలో జరిగేది అదే కదా. అండ్ సక్సెషన్ అనేది కంటిన్యూ అవుతుంది. పెర్ఫెక్చువల్ సక్సెషన్ అంటాం. పెర్ఫెక్చువల్ అంటే ఏ ఒక్క డైరెక్టర్ చనిపోయినా కూడా దానివల్ల మీకు అకౌంట్స్ అన్ని ఆగవు, కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఆగవు. లిమిటెడ్ కంపెనీ ఇన్ ట్రేడింగ్ యాక్టివిటీస్ ఎంప్లాయిడ్. ఓకే అనేది. నెక్స్ట్ డెక్లరేషన్ పీపుల్ బై డైరెక్టర్, ఇదని చదువుకోండి మామూలు. నెక్స్ట్ డాక్యుమెంట్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ ద కంపెనీ అకౌంట్స్ చెప్పాను కదా, సేమ్ ఏమేమి డాక్యుమెంట్స్ లిస్ట్ అవుట్ చూసుకోండి. చెప్పాను కదా, సర్టిఫికేట్ కాపీ అవుతుంది, మెమరాండం, ఆర్టికల్స్ ఆఫ్ సర్టిఫికేట్ కాపీ అవుతుంది, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే ఏంటంటే కంపెనీ పుట్టుగా ఎప్పుడు కంపెనీ అంటే ఆర్ఓసి అంటాం, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో ఎప్పుడు అది నమోదైంది అప్పుడు వాడు సర్టిఫికేట్ ఇస్తాడు, దాన్ని మనం సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటాం. అంటే ఇన్కార్పొరేషన్ బట్టి మనం చెప్తాం అది ఇండియన్ కంపెనీయా లేకపోతే ఫారిన్ కంపెనీ. మన ఇండియాలో ఇన్కార్పొరేట్ అయింది అనుకోండి ఇండియన్ కంపెనీ అంటాం, అది జపాన్లో ఇన్కార్పొరేట్ అయింది అనుకోండి కంపెనీ, దాన్ని ఫారిన్ కంపెనీ అంటాం. అది చాలా ఇంపార్టెంట్. అంటే బర్త్ సర్టిఫికేట్ లాంటి. అండ్ నేమ్స్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ అనేది ఆర్టికల్స్ ఆఫ్ కంపల్సరీగా చెప్తాం. అండ్ లిస్ట్ ఆఫ్ ద బెనిఫిషియల్ ఓనర్స్ ఉంటారు. బెనిఫిషియల్ ఓనర్స్ అంటే మనకి కంపెనీ విషయంలో అంటే 15%, 25% ఆఫ్ ది షేర్ కనుక క్యాపిటల్ ఉంటే కనుక దట్ విల్ బి ట్రీటెడ్ అయితే బెనిఫిషియల్ ఓనర్ అంటాం. ఓకే. అవన్నీ మీకు కేవీసీ ఏఎంఎల్లో కూడా వస్తాయి అనుకోండి. అండ్ కాపీ ఆఫ్ రిజల్యూషన్ అపాయింటెడ్ దగ్గర ఏ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలనేది రెజల్యూషన్ ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా పాస్ చేసుకుని ఇస్తే కనుక అప్పుడు మాత్రమే ఆ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయగలుగుతాం. అలాగే ఆపరేట్ చేసే వాళ్ళు ఎవరెవరు చేయాలనేది కూడా ఆఫీషియల్స్, అథారిటీస్ అనేది స్పెసిఫిక్గా రాసుకుంటారు అందరూ. అలాగే ప్యాన్ ఆఫ్ ది కంపెనీ అయితే మస్ట్. లేకపోతే క్లబ్స్, అసోసియేషన్, అన్రిజిస్టర్డ్ ఫార్మ్స్ అంటే ఏంటంటే సర్టన్ కామన్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవి సోషల్, కల్చర్, రిలీజియస్, చారిటబుల్, ప్రొఫెషనల్స్, ఈ దీని ప్రకారం దానికి కరస్పాండింగ్గా మనం బాడీస్ అనేది ఫామ్ అవుతాయి.
దీన్ని మనకు క్లబ్స్, క్రికెట్ క్లబ్ అయితే సో రంజీర్ అపార్ట్మెంట్స్, ఓనర్స్ అసోసియేషన్స్, ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఇలా పెట్టుకుంటూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. నేను కమిటీస్ ఏమైనా ఉంటాయి కదండి. సో ఇవన్నీ ఇందులో కమిటీస్కి వచ్చేటప్పటికి ఏమవుతాయి, బైలాస్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. అందులో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా సేమ్ అక్కడ కూడా మీకు రెజల్యూషన్స్, కాపీలు, మెంబర్స్, సిగ్నేచర్స్ అనేది. సో అవి మీరు మామూలుగా చదువుకున్నాయి. నెక్స్ట్ డాక్యుమెంట్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ ద క్లబ్ అండ్ రిజిస్టర్డ్ ఫార్మ్స్ అనేది కూడా ఇవి వేసే ఉంటాయి. ఇండివిజువల్ పర్సన్స్ ఐడెంటిఫికేషన్, సిగ్నేచర్స్, కాపీస్, బైలాస్, అది కేవైసీ ఫుల్ఫిల్మెంట్ ఇవన్నీ ఉంటాయి. లేకపోతే ట్రస్ట్ అనేటప్పటికి ట్రస్ట్ అనేది ఏంటంటే నాన్ ప్రాఫిట్ కాబట్టి ట్రస్ట్లో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ట్రస్టీస్ అంటాం ఇందులో ఉన్నవాడిని. అక్కడేమో మనకి పైన క్లబ్లో నాటిన మెంబర్స్ అంటాం, కంపెనీస్కి వచ్చేటప్పుడు డైరెక్టర్స్ అంటాం, పేర్లు మారుతాయి అంతే. ఈ ట్రస్ట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీకు ఓనర్షిప్ ఆఫ్ ద ప్రాపర్టీ, ట్రస్టీస్ అంటాం. అందులో ట్రస్టీస్ అంతా కూడాను ఒక ఆథరైజ్ పర్సన్స్ చేస్తారు కదండి, మీరు చేయండి మా తరఫున అని చెప్పేసి వాళ్ళని ఆథరైజ్, దట్ మీన్స్ మేనేజింగ్ ట్రస్టీ అంటాం. ట్రస్ట్ డీడ్ అనేది కంపల్సరీగా ఉంటుంది, రాసుకుంటారు. ట్రస్ట్ ఏం చేయాలి, వాట్ ఆర్ దట్ గోల్స్, చేయాల్సిన యాక్ట్ ఏంటి అవన్నీ కూడా. తర్వాత రూల్స్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ద అకౌంట్స్ ఆఫ్ ట్రస్ట్ ఏంటంటే కాపీ ఆఫ్ ద ట్రస్ట్ డీడ్ కంపల్సరీ. పార్ట్నర్షిప్ డీడ్ ఎలాగో ఇక్కడ కూడా కాపీ ఆఫ్ ద ట్రస్ట్ డీడ్ ఉంటుంది. లేకపోతే వన్ ఆఫ్ ద ఆన్ ద డెత్ ఆఫ్ దట్ వన్ ఆఫ్ ద ట్రస్టీస్ అథారిటీ వెస్టెడ్ ద రిమైన్. ఇక్కడ గమ్మత్ ఏంటంటే పార్ట్నర్షిప్లో కనుక ఒక చనిపోయాడు అనుకోండి, అది స్టాప్ చేస్తాము. ప్లస్ ఆ చనిపోయిన తర్వాత చనిపోయిన ప్లేస్లో ఇంకోటి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఏమైనా ఉంటాయి. కానీ ఇక్కడ ట్రస్ట్లో మాత్రం ఒక 5గురు కలిపి ఒక ట్రస్ట్ అనుకోండి, ఒకటి చనిపోయాడు అనుకోండి, మిగతా నలుగురితో రన్ అవుతుంది. అతను నలుగురిలో ఒకటి చనిపోయాడు అనుకోండి, మిగతా ముగ్గురితో రన్ అవుతుంది. అంటే ఇండక్ట్ చేయడానికి అవకాశం ఉండదు అన్నమాట. అది ఇంపార్టెంట్. ఓకే. సో ఇదంతా కూడా ఆల్ ద అంటే డెత్ న్యూ ట్రస్టీస్ ఆర్ అపాయింటెడ్ బై ద కోర్ట్. లేకపోతే వెన్ ఆల్ ద ట్రస్టీస్ ఆర్ సో ట్రస్ట్ డీడ్ ఉంటుంది ఇందులో. సో ఇన్ కేస్ ఆఫ్ టూ ఆర్ మోర్ ట్రస్టీస్, ఆల్ ది ట్రస్టీస్ ఆపరేట్ ద అకౌంట్ జాయింట్లీ. వరకు అందరూ జాయింట్ అని అకౌంట్ ఆపరేట్ చేస్తారు అంటే ట్రస్ట్ డీడ్ అనేది. ఓకే. సో ద డెత్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ట్రస్టీస్ ఏదైనా అథారిటీ ఇస్ వెస్టెడ్ టు ద రిమైనింగ్ ట్రస్టీస్. మిగతా రిమైనింగ్ ట్రస్టీస్ తోటి కంటిన్యూ అవుతుంది. వెన్ ఆల్ ద ట్రస్టీస్ ఆర్ డైడ్, ఇది వన్ బై వన్ వెళ్ళిపోతా ఉంటారు, ఎగ్జిట్ అయిపోతారని చెప్పిన అలా అని చెప్పి చివరికి ఉన్నవాడు కూడా చచ్చిపోయాడు అనుకోండి, ఏమవుతుంది అంటే రిటైర్ అవ్వచ్చు, చనిపోవచ్చు. ఇలా జరిగినప్పుడు ఏంటంటే న్యూ ట్రస్టీస్ అనేది కోర్టు అపాయింట్ చేస్తారు. కానీ ఎందుకంటే ట్రస్ట్ అనేది ఒక, నేను చెప్పాను కదా మీకు, ఒక నమ్మకం మీద ఏర్పడింది కాబట్టి ఎవరు పడితే వాడు జాయిన్ అయిపోవడం కుదరదు అన్నమాట అండి. సో ఇది ఓన్లీ కోర్టు పర్యవేక్షణలోనే మాత్రమే ఇండక్ట్ అవుతూ ఉంటారు న్యూ ట్రస్టీస్. లేకపోతే ఇన్సాల్వెన్సీ ఆఫ్ ది ట్రస్టీస్ డస్ నాట్ ఎఫెక్ట్ ది ఇన్సాల్వెన్సీ ఆఫ్ ట్రస్ట్. ఎవడైనా సరే ఒక ఆ ట్రస్టీస్లో ఒక ఇన్సాల్వెంట్ అయ్యడం దాని ఇంపాక్ట్ ట్రస్ట్ మీద మాత్రం ఉండదు. ట్రస్టీస్ కెనాట్ డెలిగేట్ దిస్ పవర్స్. లేకపోతే వాళ్ళకి ఇచ్చిన పవర్స్ వేరే వాళ్ళకి డెలిగేట్ చేయడానికి ఉండదు. ఎందుకంటే వాడికి ఎంతవరకు ఇస్తే అథారిటీ అంతవరకు మాత్రమే, వాడు సబ్ డెలిగేట్ చేయడానికి ఉండదు. చారిటబుల్ ట్రస్ట్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ సెవెరల్ స్టేట్స్ ఇన్ ఇండియా టు బి రిజిస్టర్డ్ విత్ ద చారిటీ కమిషన్. లేకపోతే చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి చాలా చోట్ల వస్తున్నాయి. అవన్నీ ఏం చేస్తారంటే పేరుకి అనాథ శరణాన్నట్టుగా చేసి అన్ని కూడా వేరే పనులు చేస్తూ ఉంటారు. సో ఇటువంటి మిస్యూజ్ అవుతున్నాయి కాబట్టి కంపల్సరీగా అంటే చారిటబుల్ ట్రస్ట్ అన్నిటికీ కూడా అంటే ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి కేవైసీ ఏఎంఎల్లో కూడా అదే ప్రాబ్లం. సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అనేది ట్రస్ట్ అని చెప్పి ఆ ముసిగేసి వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అని చెప్పి చందాల లోపల చూపిస్తున్నారు. యాక్చువల్గా అది వేరే రకంగా మీకు బ్లాక్ మనీ కావచ్చు. అందు గురించి దీన్ని చెక్ పెట్టడానికి ఏం చేశారంటే కంపల్సరీగా వాళ్ళు రిజిస్టర్ చేయాలని చెప్పి పెట్టారన్నమాట. ఓకే. అది పబ్లిక్ ట్రస్ట్ యాక్ట్ ప్రకారం చేస్తారు. అది ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఇందులో మళ్ళీ మీకు పబ్లిక్ ట్రస్ట్, ప్రైవేట్ ట్రస్ట్లు కూడా ఉంటాయి. పబ్లిక్ ట్రస్ట్ అయితే గొడవ లేదు మనకి. ఎందుకంటే అన్ని కూడా విత్ డాక్యుమెంట్స్ అన్ని కూడా రిజిస్టర్ అవుతుంది కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం లేదు. అందు గురించి ఇట్ ఈస్ లో రిస్క్ కింద వస్తుంది. అదే ప్రైవేట్ ట్రస్ట్ అనేటప్పటికి హై రిస్క్ మనకి కేవైసీ ఏమల్లో. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ ద ట్రస్ట్ ఏంటంటే మనం కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. బై ఆల్ ద స్పెసిఫిక్ సిగ్నేచర్ ఉంటుంది, ట్రస్ట్ డీడ్ ఉంటుంది, కాపీ ఆఫ్ ద రిజిస్టర్డ్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా సేమ్ వాట్ ఎవర్ దట్ అప్లికబుల్ టు దట్ ప్రీవియస్ టైప్ ఆఫ్ పార్ట్నర్షిప్ కంపెనీస్ కదా ఆ టైప్లో ఇది కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్. లేకపోతే ఎగ్జిక్యూటర్ అని ఎవరిని అంటారు, అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరిని అంటారు, చాలా ఇంపార్టెంట్. ఎగ్జిక్యూటర్ అనేవాడు అంటే పర్సన్ నేమ్డ్ ఇన్ ది విల్.
ఎవరైనా సరే ఒక అతను బిల్లు రాసుకుని బిల్లునామా రాసుకుని చనిపోయాడు అనుకోండి. ఓకే. అందులో ఎవరైతే మెన్షన్ చేశాడో పర్సన్ అతనికి ఈ మిగతా టేకింగ్ కేర్ ఆఫ్ దట్ హీజ్ విష్ అవన్నీ జరుగుతాయి అన్నమాట. అతను మనం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అంటాం. డిరైడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డెత్. అంటే ఏంటంటే మీకు ప్రాపర్టీని మేనేజ్ చేయడం ప్రొబేట్ ఫ్రమ్ ద కోర్ట్ బిఫోర్ యాక్టింగ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటర్. అంటే ఇక్కడ ఏంటంటే ఎగ్జిక్యూటర్ ఇస్ ఎ పర్సన్ నేమ్డ్ ఇన్ ద విల్ అండ్ derived title immediately after the date of death of the testator. టెస్టేటర్ అంటే ఏంటంటే విల్లు రాసి చనిపోతుంది. పోతే ఆ పర్సన్ ఎవరైతే ఈ విల్ రాసాడో అతను టెస్టేటర్ అంటాం. అతను కనుక చనిపోతే అప్పుడు పర్పస్ ఆఫ్ అడ్మినిస్ట్రేట్ ద ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీని చనిపోయిన తర్వాత ఎవరు అడ్మినిస్ట్రేట్ చేయాలనేది అతను స్పెసిఫిక్గా పేరు మెన్షన్ చేసి చచ్చిపోతాడు. అప్పుడు ఏం చేస్తారంటే అతనికి ఆ పర్సన్కి అథారిటీ వస్తుంది, కానీ కోర్టే వస్తుంది. ఓకే. సో అది ఏం చేస్తారంటే హీ మస్ట్ అబ్టైన్ ఏ ప్రొబేట్, ఒక కోర్ట్ ఒక ఆర్డర్ తెచ్చుకోవాలి. ప్రొబేట్ అంటే ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ లా బిఫోర్ యాక్టింగ్ యాజ్ అన్ ఎగ్జిక్యూటర్. అంటే టు ఎగ్జిక్యూట్ దట్ ప్రాపర్టీ తను చూసుకోవాలనుకున్నప్పుడు ఒక కోర్టుని తీసుకుని దాని ప్రకారం అతను చేస్తాడు. సో ఇదంతా ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ద ఎగ్జిక్యూటర్ ప్రాసెస్ అని. అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటంటే అందులో ఉండదు, బిల్లు ఏం రాసుకోడు, చనిపోతాడు. అతని బోడని ఆస్తుపాస్తులు అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఇది చూసుకునేవాడు ఎవడు అంటే ఇప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది, అంటే కోర్టు అపాయింటెడ్ పర్సన్ మాట్లాడు. సో మేనేజ్ దట్ ప్రాపర్టీ ఆఫ్ ద డిసీజ్డ్ హూ హ్యాస్ డైడ్ వితౌట్ లీవింగ్ ఎనీ వీల్ నామ రాసుకోకుండా చనిపోతుంది అన్నమాట. సో దట్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ. లేకపోతే ఈ ఎగ్జిక్యూటర్కి ఈ అడ్మినిస్ట్రేటర్కి ఈ రకంగా వచ్చే పర్సన్స్కి సబ్ డెలిగేట్ చేసే అవకాశం లేదు. థర్డ్ పర్సన్కి వాళ్ళ యొక్క అథారిటీని సబ్ డెలిగేట్ చేసే అథారిటీ మాత్రం ఉండదు. ఇది చాలా చాలా. నెక్స్ట్ రూల్స్ ఫర్ ఓపెనింగ్ ఆపరేషన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేటర్ వచ్చేటప్పటికి ఇది మామూలుగా ఏముంది, సింపుల్గా ప్రొబేట్ ఉంటుంది, లెటర్ ఆఫ్ సక్సెషన్ అంటాం, ఆ లెటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ కూడా కోర్టు ద్వారా మాకు వచ్చే లెటర్, దాన్ని బేస్ చేసుకుని బ్యాంకుకి వచ్చి వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేసుకుని ఆపరేట్ చేస్తుంటారు అన్నమాట. పెద్ద ఏం లేదు. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా వాడు కింద కంపల్సరీగా స్టాంప్ వేయాలి. ఎందుకంటే తన ఇండివిజువల్ కెపాసిటీ కాదు కదా, ఆ ప్రాపర్టీ అంతా తన సొంతం ఏం కాదు. సో హీ ఈజ్ ఓన్లీ ఏ పర్సన్ టేకింగ్ కేర్ ఆఫ్ దోస్ ప్రాపర్టీస్. దిస్ ఈజ్ ది పర్సన్స్ ప్రాపర్టీస్ కాబట్టి కంపల్సరీ ఆన్ యాజ్ అన్ ఎగ్జిక్యూటర్, యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ అతను సఫిక్స్ చేయాలి స్టాంప్. డాక్యుమెంట్స్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ ద అకౌంట్స్ ఆఫ్ ఎగ్జిక్యూటర్కి వచ్చేటప్పటికి మీకు మామూలే విల్ ఆఫ్ ద డిసీజ్డ్, లెటర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, ఇవన్నీ కూడా మీరు చదువుకోండి. ఇవన్నీ క్లియర్గా ఇచ్చేసారు. నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీస్కి వచ్చేటప్పటికి కోఆపరేటివ్ సొసైటీస్లో ఏముంటాయి మీకు రూల్స్ బైలాస్ అని ఉంటాయి. ఇందాక చెప్పాను కదా క్లబ్స్ అసోసియేషన్ ఆ టైప్లో ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీ మ్యూచువల్గా షేర్ చేసుకున్న మెంబర్స్ ఉంటారు. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇవన్నీ అవి వాటి మీద రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు రెజల్యూషన్ మెంబర్స్ మధ్య రెజల్యూషన్ కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్పి బ్యాంకులో కూడా ఉంటాయి మీకు. ఎందుకంటే మీకు దట్ మీన్స్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం. అందులో ఏం చేస్తారు, ఎంప్లాయీస్ అందరూ మెంబర్స్ కింద చేరుతారు. చేరిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, కొంత అమౌంట్ త్రిప్ట్ కింద ఇచ్చుకుంటారు, కొంత అమౌంట్ షేర్. ఓకే. ఆ ప్రపోర్షనేట్గా వాళ్ళ డివిడెండ్స్ ప్రపోర్షనేట్గా వాళ్ళ యొక్క హోల్డ్ ఉంటుందండి, ఓటింగ్ రైట్స్ కూడా ఉంటాయి అందులో వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళంతా మ్యూచువల్గా మెంబర్స్ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి లోన్ కావాలనుకోండి, ఆ మెంబర్స్ మాత్రమే లోన్ వస్తుంది, బయట వాడికి ఎవరు కదా. సో దే కెన్ గెట్ బెనిఫిట్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్ నెసెసిటీస్ ఫ్రమ్ దిస్ సొసైటీస్. ఇది జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ ఓన్లీ కోఆపరేషన్ అమంగ్ ద మెంబర్స్ కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ఎస్ సొసైటీ, కోఆపరేటివ్ సొసైటీ అంటాం. మిగతా అన్ని కూడా యాజ్ యూజువల్. ఓకే. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే కరెంట్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్, మేనేజింగ్ కమిటీ మెంబర్స్ ఉంటారు, దానికి కూడా సైన్ బై దట్ కమిటీ ఉంటుంది కదా, కోఆపరేటివ్ సొసైటీ కమిటీ ఉంటుంది. అందులో ప్రెసిడెంట్ లేకపోతే సెక్రటరీ లేకపోతే వాళ్ళంతా ఉంటారు మీకు. ఓకే. వాళ్ళంతా కూడా రెజల్యూషన్ ఆఫ్ ద కమిటీ. ఓకే. బైలాస్ ఉంటాయి, బైలాస్ కాపీస్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది, కాపీ ఆఫ్ ద బైలాస్ ఉంటుంది, కేవైసీ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫుల్ఫిల్, సిగ్నేచర్స్ అనేది తీసుకుంటాం. లేకపోతే అకౌంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ పబ్లిక్ బాడీస్, రూల్స్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ ద అకౌంట్. పబ్లిక్ బాడీస్ గవర్నమెంట్ బాడీస్ దగ్గర ఏంటంటే అకౌంట్ టు బి యూజ్ ఓన్లీ బై ద పర్పస్ ఆఫ్ విచ్ ఇట్ ఇస్ పర్మిటెడ్. ఏ పర్పస్కి అయితే చేస్తున్నా ఆ స్పెసిఫిక్ పర్పస్కి మాత్రమే ఓపెన్ చేసుకోవాలి. ద రిసీట్స్ ఇన్ ది అకౌంట్ షుడ్ బి ఓన్లీ ఫర్ దట్ స్పెసిఫైడ్ సోర్సెస్. ఆ రిసీట్స్ కూడా ఎవరి దగ్గర నుంచి అయితే మనం కలెక్ట్ చేయాలో అక్కడ చేయాలి. పేమెంట్స్ అనేది ఆధార్ పర్మిట్ చేసి మాత్రం చేయాలి. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా జస్ట్ మీరు అట్ గ్లాన్స్ చూసుకున్నప్పుడు వచ్చేస్తుంది నేను చెప్పేదానికన్నా. ఓకే. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు చదువుకోండి.
Next, norms are opening of that current accounts. Current accounts in the borrowing having borrowers where that exposure of the banking system is less than 5%. Borrowers where exposure of the banking very preconditions available. ఇవి కూడా మీరు జస్ట్ చూసుకొని తెలుసుకోవచ్చు అండి. ఇందులో ఏం చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఓకే. అండ్ మైనారిటీ ఆఫ్ దట్ మానిటరింగ్ ఆఫ్ దట్ అదర్ గైడ్లైన్స్. సో దిస్ ఇస్ ఆల్ పీరియడికల్గా మీకు ఏమేమి చేయాలి ఓడి ఓసిసి అకౌంట్స్లో అనేది మానిటరింగ్ ఆఫ్ జనరల్ రెగ్యులారిటీ. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎగ్జామ్టెడ్ కేటగిరీ. ఎగ్జామ్టెడ్ లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ ఏమేమి వస్తాయి. అకౌంట్స్ పర్మిటెడ్ అండ్ ఫెమా, తర్వాత అకౌంట్స్ ఆర్ సెటిల్డ్ ఏటీఎం కూడా టేబుల్. తర్వాత అప్టైనింగ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ దట్ అకౌంట్ హోల్డర్స్, అవన్నీ మీకు కేవైసీలో కూడా వస్తాయి. ఎక్కడెక్కడ మనం ఫోటోగ్రాఫ్స్ అప్టైన్ చేస్తాము అంటే కనుక మీకు ఎవరైతే బ్యాంక్కి ట్రాన్సాక్షన్స్ కనెక్ట్ అయ్యి చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ఫొటోస్ కంపల్సరీగా ఉండాలి. అలాగే మన రిలేటెడ్ పీపుల్ అనుకున్నాం, రిలేటెడ్ పీపుల్ బ్లైండ్ పీపుల్కి మన అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పి అనుకున్నాం కదా, వాళ్ళ యొక్క ఫోటోలు ఉండాలి. అలాగే మైనర్స్ ఏజ్ ఆఫ్ దట్ మీన్స్ 10 years అండ్ అబోవ్ వాళ్ళకి ఇక్కడ కేటగిరీస్ ఇచ్చారన్నమాట. వేర్ ద ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్స్ ఆర్ మస్ట్ అని చెప్పేసి ఇచ్చారన్నమాట. బ్యాంక్స్, లోకల్ అథారిటీస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ దట్ దిస్ రిక్వైర్మెంట్. జనరల్గా ఏంటంటే బ్యాంక్స్, లోకల్ అథారిటీస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చేసే ఆపరేషనల్ అకౌంట్స్ ఉంటాయి చూడండి, వాళ్ళ యొక్క ఫొటోస్ మనకు అక్కర్లేదు. దిస్ మే నాట్ బి ఇన్సిస్టెడ్ ఆన్ అకౌంట్స్ ఆఫ్ ది బ్యాంక్స్ ఓన్ స్టాఫ్ మెంబర్స్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ వాళ్ళు గవర్నమెంట్ అనేటప్పటికి సెక్యూర్డ్, వాళ్ళ ఎంప్లాయీ కాబట్టి అందులో. సో అతని యొక్క ప్రత్యేకంగా ఫోటో మనకు అవసరం ఉండదు అన్నమాట. అలాగే ఫోటోగ్రాఫ్ ఆల్ ది మెంబర్ అదర్ టు ఆపరేట్ ది అకౌంట్ ఆర్ రిక్వైర్డ్. అలాగే ఆపరేట్ చేసేవాళ్ళ అకౌంట్ అంటే బాడీ బ్యాంక్స్, లోకల్ అథారిటీస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ది రిక్వైర్మెంట్. బట్ ఆపరేషనల్ థింగ్స్కి వచ్చేటప్పటికి మాత్రం ఎవరైతే ఆపరేట్ చేస్తారో ఆ అథారిటీస్ యొక్క ఫోటోగ్రాఫ్స్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. ఫోటోగ్రాఫ్స్ షుడ్ బి రీసెంట్ అండ్ కాస్ట్ ఈస్ బోర్న్ బై ది కస్టమర్స్. వాళ్ళు భరించాలి. లేకపోతే ఫోటో కాపీస్ ఆఫ్ దట్ ఓవిడిస్ విత్ ఫోటోగ్రాఫ్ వాంట్ బి సఫిక్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్. అంటే ఏంటంటే అఫీషియల్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అంటాం కదండి, అందులో ఉండేది ఫోటో అనేది మనం సఫిక్స్ చేయడానికి లేదు ఫొటోస్ కింద. అంటే దట్ మీన్స్ రీసెంట్ ఫోటో మనం కూడా తీసుకున్నప్పుడు ఫోటో కూడా మీకు డైరెక్ట్ ఫోటో తీసుకోమంటారు తప్పితే ఆ ఫోటోని మళ్ళీ స్కాన్ చేసిన ఫోటో మనం తీసుకోం. ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్. రియల్ ఫోటో ఉండాలి తప్పితే ఇమేజ్ ఆఫ్ దట్ స్కానింగ్ ఇమేజ్ ఆఫ్ దట్ ఫోటో అనేది మనం పర్మిట్ చేయకూడదు. అలా వన్ సెట్ ఆఫ్ ఫోటో, మామూలుగా 2 ఫొటోస్ ఎప్పుడు తీసుకుంటాం. జాయింట్ అకౌంట్స్ ఇవన్నీ సమస్య ఇప్పుడు చదువుకున్నారు అన్నది ఎక్కువ టైం స్పెండ్ చేయడం కరెక్ట్ కాదు. తర్వాత లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్. లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ అంటే ఎల్ఈఐ అంటాం. ద 23 ఆల్ఫా న్యూమరిక్ కోడ్ యూజ్ యూనిక్లీ ఐడెంటిఫై పార్టీస్ టు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వరల్డ్ వైడ్. సో దాన్ని మనం లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ అంటాం. లీగల్ ఎంటిటీ కెన్ అబ్టైన్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దట్ లీగల్ ఆపరేటింగ్ యూనిట్స్ accredited by that Global Legal Entity Identifier Foundation, GLEIF అంట. ఇన్ ఇండియా LEI కోడ్ మే బి అబ్టైన్ ఫ్రమ్ దట్. ఎక్కడి నుంచి తీసుకుంటాం అంటే కనుక లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైర్ ఇండియా లిమిటెడ్ LEI నుంచి తీసుకున్న సబ్సిడరీ ఆఫ్ CCIL, దట్ మీన్స్ క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి. అక్రెడిటెడ్ ఎవరు అక్రెడిట్ చేశారంటే GLSని యాజ్ LOI. And LEI system has been implemented in all partners in over the counter OTC markets. The rupee interest rate derivatives, foreign exchange derivatives are. And banks, including the scheduled commercial banks, so local area banks, small financial, have mandated to corporate borrowers having aggregate fund based and non-fund based of 5 crores and above from the bank to obtain the legal entity identifier registration. అంటే ఆ లిమిట్స్ ప్రకారం కంపల్సరీగా వాళ్ళు LEI రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. And they capture the same in that legal deposit information system. This has been implemented to borrowers exposures whose scheduled commercial banks is 50 crores above. So ఈ పాయింట్లు మాత్రం ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ కూడా మీ టేబుల్ లోపల ఇచ్చారు. టోటల్ ఎక్స్పోజర్ ఈజ్ LEI టు బి అప్టైన్ ఆన్ ఆర్ బిఫోర్. ఇవన్నీ మీకు డెడ్ లైన్స్ ఇచ్చాడు, జస్ట్ ఇన్ఫర్మేషన్ సేక్. And the guidelines of the LEI stand extended to the primary urban cooperative banks and the non-banking financial companies. Borrowers who fail to obtain LEI, obtain codes obtain from the other legal
authorized local authority unit shall not be sanctioned by any new exposure. వాళ్ళకి కొత్త లిమిట్స్ ఇవ్వడం కానీ ఎన్హాన్స్మెంట్స్ చేయడానికి లేదు. కంపల్సరీగా వాళ్ళు ఈ లోపల మ్యాండేటరీగా అది అప్టైన్ చేయాలి. అండ్ డిపార్ట్మెంట్స్ ఏజెన్సీస్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ దిస్. కొన్ని డిపార్ట్మెంట్స్ ఏజెన్సీస్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాటికి మాత్రం అక్కర్లేదు. ఆల్ పార్ట్నర్స్ హూజ్ నెట్వర్క్ ఈజ్ 2000 millions or more shall obtain legal entity identifier. జస్ట్ లైక్ పాన్ కార్డ్ లాంటిది. మనం ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేయాలంటే మన పాన్ నెంబర్ అలా పాన్ కార్డ్ తీసుకోవాల్సిందే కదా, పాన్ నెంబర్ వస్తుంది కదా, అదే టైప్లో పెట్టారు అనమాట. ఓకే, సో ఇది ఏం చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. అండ్ ఆల్ నాన్ ఇండివిజువల్ కస్టమర్స్ ఇనిషియేటింగ్ ఆర్ రిసీవింగ్ ట్రాన్సాక్షన్ 50 crores and above త్రూ ఆర్టీఎస్ వీళ్ళు కూడా కంపల్సరీగా ఎల్జీ ఇస్ ఎ మస్ట్. ఓకే, సో విత్ దిస్ టాపిక్ ఇస్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ.